అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండో పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇది పూర్తి కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ముగ్గురు కూర్చొని ఉన్నారు. అందులో ఒకరు అనసూయ, మరొకరు రాజేశ్వరి, ఇంకొకరు జగన్నాథ్. అంకుల్, ఎంతసేపట్లో వెళ్ళిపోతామంటారు అని అనసూయ అన్న మాటలకి ఇంకా ఎంతోసేపు పట్టదమ్మా, మహా అయితే గనక ఒక 5-6 గంటలు మాత్రమే అంది రాజేశ్వరి. ఆంటీ కాసేపు రెస్ట్ తీసుకుంటారా అంది అనసూయ. పర్లేదు తల్లి, ఇప్పటిదాకా రెస్ట్ తీసుకుంటూనేగా ఉన్నాము, కాసేపు అలా మాట్లాడుకుందాంలేమ్మా, సరదాగా కాలక్షేపం అయిపోతుంది వెళ్ళిపోయేలోపు అన్న తర్వాత, నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇండియాకి వచ్చిందే లేదు. ఇండియా ఎలా ఉంటుందో, ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందో ఆంటీ మాటల్లో మీ మాటల్లో మీరు చెప్తే వినటం, అమ్మ నాన్న చెప్తే వినటం, అలాగే ఆంటీ అమ్మ కలిసి చిన్నప్పటి నుంచే నన్ను ఇండియా సంస్కృతి సాంప్రదాయాలకి తగ్గట్టుగా ప్రతి ఫెస్టివల్కి రెడీ చేసుకొని మురిసిపోవటంతో నేను అలా తెలుసుకోవటమే తప్ప ఇండియా గురించి నాకు అసలు ఏమీ తెలీదు. అవును అంకుల్, వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మీరు మధ్యలో ఎప్పుడూ ఇండియా వెళ్ళలేదు కదూ అని అడిగింది అనసూయ. లేదురా, వెళ్ళలేదు. అలా ఏమంటా వచ్చేసాము, కానీ ఇక వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు అయిపోయిందమ్మా ఇక్కడికి వచ్చి. ఆ 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చామా, ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే వెళ్ళాలన్నట్టు ఇక్కడే ఉండిపోయాం. ఈ ఇంతకాలంలో కూడా అంకుల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇండియాలోనే చేశారు కదూ మీరు. అవును నాన్న, ఇండియాలోనే చాలా వరకు ఆస్తుల్ని కూడబెట్టామమ్మా. ఇప్పుడు సెటిల్డే, ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లో బాధాకరమైన విషయం మీ అమ్మా నాన్న దూరం అవటమే. బాధపడకండి అంకుల్, అమ్మా నాన్న దూరం అయ్యారు అనేదానికన్నా అది నాకు తీరని లోటుగా భగవంతుడు మిగిల్చిన వాళ్ళకన్నా ఎంతో ప్రేమగా చూసుకునే మిమ్మల్ని దేవుడు నాకు ఇవ్వలేదా? ఏంటి తల్లి, మేము నిన్ను చూసింది, మీ అమ్మా నాన్న నీకు ఇచ్చింది కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు. వాటితో పోలిస్తే మేము వాటిపైన వచ్చే వాటితో నిన్ను చూసామేమో తప్ప ఏం చూసామమ్మా మేము? చిన్నప్పుడంతా కూడా నీ 13 సంవత్సరాల వరకు మీ అమ్మా నాన్న రోడ్ యాక్సిడెంట్లో పోయే వరకు నువ్వు వాళ్ళతోనే ఉన్నావు. వాళ్ళు పోతూ పోతూ వాళ్ళది ప్రేమ వివాహమని ఇరువైపుల పెద్దలు వాళ్ళని వెలివేశారని వాళ్ళు నిన్ను నీ ఆస్తిని మా చేతుల్లో పెట్టిపోయారు. ఆ తర్వాత స్కూలింగ్ అయ్యేదాకా మా దగ్గర ఉండే, ఆ తర్వాత కాలేజ్ అని హాస్టల్కి వెళ్ళి చదువుకున్నావు. మేమేం ఖర్చు పెట్టాం తల్లి నీ కోసం? అబద్ధాలు ఆడకండి అంకుల్, ఆడపిల్లలు పుట్టేస్తారు వచ్చే జన్మలో మీకు. ఏ ఆంటీ అంటే ఆవిడ నవ్వి తలదించేసింది. స్నేహితుడి కూతురు అనే దాంతో మీరు నన్ను దగ్గరికి తీయలేదు, మీ కన్న బిడ్డ కన్నా ఎక్కువగా అపురూపంగా చూసుకున్నారు. మా అమ్మా నాన్న ఇచ్చిన ఆస్తులు నా పేరు మీద బ్యాంకులో కదలకుండా ఉన్నాయి. అందులో నుండి ₹1 కూడా మీ భార్యాభర్తలు ముట్టుకున్నది లేదు. మీరు కేవలం మీ సొంత డబ్బులతో నన్ను చదివించి ఇంతదాన్ని చేశారని నేను ఇప్పుడు మర్చిపోను. అంత మాత్రం తెలియని అమాయకురాల్ని కాదులే అంకుల్. ఇప్పుడు ఎందుకురా డబ్బుల గురించి, ఆస్తిపాస్తుల గురించి? నేనే మరి ఎత్తాను అన్ని విషయాలు కూడా. ఇక నీ విషయం అంటావా? మీ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నిజంగానే తల్లి మాకు నువ్వు బిడ్డవయ్యావు. నీ సంతోషాలు, నీ సరదాల మధ్య మేము వాళ్ళు పోయారనే విషయాన్ని మర్చిపోయాము. కాదంకుల్, నేను మర్చిపోయేలా చేశారు. మీ మాటలతో, మీ మంచితనంతో, మీరు నాతో గడిపిన క్షణాలతో నేనే వాళ్ళని మర్చిపోగలిగాను, నార్మల్ అవ్వగలిగాను అంటే అందుకు కారణం మీరు. ఇన్ని సంవత్సరాల తరువాత నువ్వు ఇండియా వచ్చి స్థిరపడతావని, ఇండియాలోనే ఉంటానంటావని మేము అనుకోలేదమ్మా. అమ్మా నాన్న పుట్టి పెరిగిన దేశం, మీరు వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఎవరి కోసం ఉండాలి?
పైగా ఎంతకాలంగా లేందే నా మనసుకి ఒకటి అనిపించిందే. మీరు అడిగారని కాదు, నా ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగానే నేను ఇండియా రావడానికి ఇప్పుడు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్తోనే నేను శాశ్వతంగా వచ్చేస్తున్నాను. మేరా భారత్ మహాన్ అనేంత ప్రేమ ఉందని చెప్పను, కానీ మీరెక్కడుంటే అక్కడే నాకు హ్యాపీనెస్ ఉంటుందని మాత్రం చెప్తాను. ఓకేనా అంకుల్ అని నవ్వేసింది అనసూయ. నువ్వు మాకు ఇంత పెద్ద వరాన్ని ఇస్తావని, నువ్వు మాతో శాశ్వతంగా ఉండిపోతావని, నువ్వు నిజంగా మాతోనే వస్తావని కల్లో కూడా అనుకోలేదు తల్లి. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమేమో. ఎంత పెంచితే మాత్రం ఇంత రుణపడిపోతావా అమ్మా? మీరు పెంచారనే దాంతోనే కాదంకుల్, మీరు అడిగిన దానికి నేను ఇష్టంతోనే ఒప్పుకొని వస్తున్నాను మీతో. ఫర్ ఏ రీజన్ ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ నేనైతే మాత్రం ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగానే మీరు అడిగిన దానికి ఒప్పుకున్నాను. అవును అంకుల్, ఇప్పటి వరకు మీరు మీ అబ్బాయితో ఇన్ని ఇయర్స్గా కూడా ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడటమే తప్ప నేనెప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. తను యుఎస్ వచ్చింది లేదు, మీరు ఇండియాకి వెళ్ళింది లేదు, తన్ని పిలిపించింది లేదు. అసలు ఎందుకు తను ఇండియాలో ఉండిపోయి మీరు ఎక్కడున్నాడని చాలాసార్లు అడగాలనుకున్నా, మేబీ పర్సనల్ ఏమో, పెద్దవాళ్ళని అలా అడగకూడదని మమ్మీ డాడీ చెప్పారనే దాంతో నేనెప్పుడూ అడిగింది లేదు. ఏంటి అంకుల్ విషయం అని అడిగింది అనసూయ. ఇండియాలో మావి పక్కపక్కనే ఉండేటటువంటి 2 ఊళ్ళమ్మ. ఆంటీది నాదే. ఇద్దరము కూడా ఆ తర్వాత టౌన్కి వెళ్ళి టౌన్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నాం. మా ప్రేమకి ఎవరు అడ్డు చెప్పలేదు. మా ప్రేమకి డిషుం ఫైటులు లాంటివి, చేజింగులు లాంటివి ఆ రోజుల్లో కూడా ఏవీ లేవు. ఇరు కుటుంబాల వాళ్ళు నిజం చెప్పాలంటే మధ్యతరగతి కన్నా కింద స్థాయిలో ఉన్నవాళ్లే. ముద్ద కోసం తాపత్రయపడేవాళ్లే. రూపాయి ఆస్తిపాస్తులు లేని వాళ్లే. దాంతో మాలో మాకైతే ఎటూ సరిపోద్దలేమనమని ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. వివాహం చేసుకున్నాం. మాకంటూ మా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి స్థిరచరాస్తులు ఏవీ లేవు. ఆంటీకి ఉంది ఒకే ఒక్క అక్కయ్య. ఆవిడకి వివాహం ఏనాడో అయిపోయింది. ఆంటీ కన్నా ఆవిడ 12 ఏళ్ళు పెద్దది. ఆవిడ్ని ఒక పల్లెటూరులో వ్యవసాయదారుడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు ఆంటీ వాళ్ళ అమ్మా నాన్న. మా పెళ్ళైన 6 నెలలకే ఆంటీ వాళ్ళ అమ్మా నాన్న యాత్రలకు వెళ్ళొస్తూ కాలం చేసేశారు. ఇక నా విషయానికి వస్తే మా అమ్మా నాన్నలో మా పెళ్ళైన ఒక ఏడాదిలోనే పుష్కరాలకని వెళ్ళి అక్కడ మా అమ్మ కొట్టుకెళ్ళిపోతుందని కాపాడదామని మా నాన్న వెళ్ళి ఆయన కూడా కాలం చేసేశాడు. ఇలా మా ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. నాకుంది ఒక్కగానొక్క చెల్లెలు. నా చెల్లెలి పేరు వసంత. వసంతని మధ్యతరగతి వాడైనటువంటి సత్యానంద్ అనే అతనికి ఇచ్చే వివాహం జరిపించాం. సత్యానంద్ది చిన్న ప్రైవేటు ఉద్యోగం, టౌన్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. వసంత ఇక భర్తకి తగిన ఇల్లాలు, ఇంట్లోనే ఉంటూ ఇల్లు చూసుకుంటూ ఏదో మిషన్ కుట్టుకుంటూ ఇంటి పని వంట పని చూసుకోవటమే తప్ప పెద్ద చదువు చదువుకుంది లేదు. ఒకళ్ళు చదువుకోవాలంటే మా ఇళ్లల్లో ఇంకొకళ్ళు చదువులు మానేయాలి. అలా రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో రాజేశ్వరి బాగా చదువుద్ది కాబట్టి వాళ్ళక్కకి 13వ ఏటనే వివాహం చేసి పంపించేశాడు వాళ్ళ నాన్న. ఇక మా ఇంట్లో మగపిల్లాన్ని వారసుని నేను చదువుకోవాలనే దాంతో వసంతకి చిన్నప్పుడే 16 ఏళ్లకే పెళ్లి చేసేశాడు మా నాన్న. అయితే వసంతకి పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదు. ఆ దిగులతో ఎప్పుడూ ఏదో ఒక పూజలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేది నా చెల్లెలు. నా చెల్లెలంటే నాకేదో నేను మమ్మ బాయ్, పప్ప బాయ్, సిస్టర్ బాయ్, అపారమైన ప్రేమలు ఇలాంటివి చెప్పను, కానీ మంచి అభిమానం ఉంటుంది నా తోబుట్టు అంటే. నాకు నేనన్నా తనకి గౌరవం ఉంటుంది. తన భర్తకి నాకు మధ్య విభేదాలు లేవు. అలాగని అతి సాన్నిహిత్యము ఉండేది కాదు. ఎప్పుడైనా ఎదురు పడితే చక్కగా ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమాభిమానాలతో పలకరించుకునేవాళ్ళు. ఇక వివాహం అయిపోయిన తర్వాత, పెద్దలు పోయిన తర్వాత మేము అలా టౌన్ నుంచి సిటీకి వచ్చాం. ఆంటీకి నాకు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు చేసుకుంటున్న మాకు ప్రశాంతంగా జీవితం అలా 4 రాళ్ళు జీతం రూపంలో వస్తున్నాయి. కాస్త కుదురుకుందుంలే అనుకునే లోపు ఆంటీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మా ఆశలు, మా కోరికలు, మా ప్రేమ అన్నీ కలబోసుకొని మా బిడ్డ పుట్టాడు. వాడే అర్జునమ్మ అనసూయ.
పిల్లాడు చాలా అందంగా ఉంటాడు, వాడు పుట్టగానే వాడి వైపు చూడగానే ఆ పేరే పెట్టాలి, ఆ పేరు వాడి కోసమే పుట్టిందేమో అనిపించేసింది నా మనసుకే. ఆ తర్వాత పిల్లాడిని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మాకు వెంటనే తెలిసిన విషయం పిల్లాడికి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఉందనే, పిల్లాడికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనే మా గుండె ఆగిపోయినంత పని అయిందే. ఒకవైపున పెద్దలిచ్చిన స్థిరచరాస్తులు లేవు, ఆ రోజు మాకుంది ఒకటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇక కాస్త కుదురుకుంటున్నావులే అనుకునే లోపు అప్పులు లేని జీవితాలు గడిచిపోతున్నాయిలే అనుకునే లోపు బిడ్డ పుట్టాడనే సంతోషం 3 నాళ్ల ముచ్చటైపోయే, మళ్ళీ పిల్లాడి ఆరోగ్యం నాశనం అయిపోయే, మా పిల్లాడు మా కళ్ళ ముందే నరకం అనుభవిస్తుంటే చూడలేకపోయేవాళ్ళమమ్మ. పిల్లాడు గుడ్లు తేలేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆంటీ ఉద్యోగానికి రాకపోతే వాడి ట్రీట్మెంట్లకి మందులకి డబ్బులు సరిపోవో, అలాగనే ఎవరికన్నా వాళ్ళు చూడటానికి లేరు. ఇక ఒక ఆయమ్మని పెట్టి ఆయమ్మ దగ్గర బిడ్డను వదిలి గంటకోసారి ఆంటీ ఫోన్ చేసుకుంటూ, మధ్యలో ఆంటీ వెళ్ళి చూసొస్తూ, నేను వెళ్ళి చూసొస్తూ, ఇలా పిల్లాడు ఒక్కొక్క సంవత్సరం వాడి పుట్టినరోజు అవుతుంటే మా ఆనందానికి అవధులు ఉండేవి కాదు. అలా మెల్లమెల్లగా ఒళ్ళు ముదిరితే తగ్గిపోద్దేమోలే ప్రాబ్లం అనుకునేసరికి ఒకసారి పిల్లాడు వాడి 4వ పుట్టినరోజు అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లాడికి సర్జరీ చేయాలని, లక్షల్లో డబ్బు ఖర్చు అవుద్దనే, తర్వాత కూడా పిల్లాడిని చాలా హెల్త్ కేర్ తీసుకోవాలని, మీరు జాగ్రత్తగా చూసుకుంటే పిల్లాడికి 15వ సంవత్సరం వచ్చేపాటికి పూర్తిగా క్యూర్ అయిపోద్దనే, కాకపోతే పిల్లాడికి కరెక్ట్ టైంకి మెడిసిన్ ఇప్పించాలి, ట్రీట్మెంట్లు, టెస్ట్లు, దాంతోపాటు పిల్లాడికి హెల్దీ హ్యాబిట్స్ నేర్పించాలి, పిల్లాడి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి, పిల్లాడిని మీరు యోగా లాంటివి చేయిస్తూ ఉండాలి, పిల్లాడిని చదువు మీద కూడా ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు, పిల్లాడిని స్పోర్ట్స్ లాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆయన ఎన్నో చెప్పి పంపాడు. ఆయన చెప్పిన అన్నిట్లోనూ మా ఇద్దరికీ వినిపించింది ఒకటే, డబ్బు. ప్రతిదానికి డబ్బే కావాలి, లక్షల్లో డబ్బు లేనిది బాబు బ్రతకడు. మా ఆంటీ ఈరోజు కూడా మా ఆపరేషన్ చేయించుకోలేదమ్మా, కానీ అర్జున్ తర్వాత మళ్ళీ ఎవరూ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలవకూడదని మాత్రం అనుకున్నాం మేమిద్దరం. దాంతో మా ప్రాణం, మా ఆశలు అన్నీ వాడి మీదే పోత పోసుకొని కనుక్కున్నాము ఏమో, కానీ వాడి జీవితం కన్నా మాకేది ఎక్కువ అనిపించలేదు. వస్తున్న జీతం కాస్త వాడి మందులకి, వాడి టెస్టులకి సరిపోవట్లేదు, ఇంటి ఖర్చులకి కట్టి పెట్టి అయిపోయి ఒకవైపున ఆంటీ నేను ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వచ్చింది. పిల్లాడికి ఇప్పుడు ఆపరేషను అంటే ఎవరిని అడగను, మాకేమైనా మా పెద్దలు ఇచ్చిపోయిన స్థిరచరాస్తులు బంగారాలు ఉన్నాయా, పోనీ లోన్లు పెడితే లక్షల్లో ఏమైనా ఉద్యోగాల్లో ఇస్తారా, పోనీ చెల్లిని అడుగుదామంటే వాళ్ళదే అంతంత మాత్రం బ్రతుకు. ఏం చేయాలో అర్థం కాక, పిల్లాడిని పోగొట్టుకోలేక, నువ్వు చెప్తే నమ్మవమ్మ, వాడిని కన్నా మా గుండెలో ఆ క్షణం అనుభవించిన నరకం వర్ణనాతీతం. దాంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. కరెక్ట్గా అదే టైంకి ఆఫీసులో ఆన్ సైట్లు వెళ్ళాలని, అయితే అలా వెళ్ళిన వాళ్ళకి 25 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద పని చేస్తేనే మళ్ళీ తిరిగి ఇండియా వచ్చే అవకాశం ఉంటుందని, మధ్యలో ఏదైనా ప్రమాదవశాత్తు తప్ప ఇండియాకి రావడానికి వీల్లేదు, ఆ కాంట్రాక్ట్ బేస్ మీద అయితేనే పంపిస్తాం, అక్కడికి వెళ్తే గనక కాస్త జీతం పెరుగుద్ది. నిజం చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ చేయించుకొని ఇచ్చేది యుఎస్లో తక్కువే, కానీ ఈ డాలర్లను ఎత్తుకెళ్ళి మన ఇండియా కరెన్సీలోకి మారిస్తే వచ్చేది ఎక్కువే. ముందు పిల్లాడిని బ్రతికించుకోవాలి, పిల్లాడి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు అని మేము ఆలోచిస్తున్న సమయంలోనే వసంత గర్భవతి అవటం, 10 నెలలు తిరిగేసరికి వసంతకి ఒక పాప పుట్టడం జరిగిపోయింది. ఇక పాప పేరు అనూష అని పెట్టుకుంది వసంత. ఆ తర్వాత మేమిలా ఆలోచిస్తున్నామని, తర్జన భర్జన పడుతున్నామని పురిటికి వచ్చినప్పుడు మా బాధ అంతా చూశారు సత్యానందు, వసంత. దాంతో మీరు వెళ్ళండి అన్నయ్య, నా కన్న బిడ్డలా చూసుకుంటాను నేను, నాకెటు పిల్ల తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టరని గర్భసంచి కూడా తీసేశారు. మగపిల్లాడైనా మాకు మీకు వాడే కదా వారసుడు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి, వాడికి మేము ట్రీట్మెంట్ చేయిస్తాం, మీరేగా డబ్బులు పంపిస్తాం అంటున్నారు, మేము హాస్పిటల్లో చూపిస్తాం అనేసరికి పిల్లాడికి వసంతతో చిన్నప్పటి నుంచే మంచి చనువే ఉంది. పిల్లాడు అత్త దగ్గర ఉంటావా అమ్మా అనగానే వాడు వెళ్ళి
వెళ్ళి వసంత చేయి పట్టుకున్నాడు. సరే కాస్త పర్వాలేదులే అని చెప్పి వదల్లేక అయినా వదలక తప్పని క్షణాల్లో బిడ్డను వదులుకొని దేశం కాని దేశం ఇక్కడికి వచ్చామమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే టైంకి మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. పెళ్లి చేసుకున్నామనే, ఇండియాలో ఉండలేకపోయామనే, మీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వెలివేసి వాళ్ళని బ్రతకనివ్వలేదనే, నరకం పెట్టారని, దాంతోనే ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చామని చెప్పిన వాళ్ళు మాకు ఆప్తమిత్రులయ్యారు, ప్రాణ స్నేహితులయ్యారు. ఈ నిజం చెప్పాలంటే కనుక పక్క ఇళ్లల్లో ఉంటూ ఒకరోజు ఒకళ్ళని వంట చేస్తే ఇంకో రోజు ఒకళ్ళని వంట చేసుకుంటూ కలిసే కారుల్లో వెళుతూ ఒకే ఆఫీస్ కాబట్టి ఇలా మా జీవితాలు ఇక్కడ గడిచిపోతూ ఇండియాకి నేను ఆంటీ కలిసి ఉద్యోగం చేస్తూ ప్రతి నెల కూడా పిల్లాడి ట్రీట్మెంట్ కోసం, పిల్లాడి చదువు కోసం చాలా పెద్ద స్కూల్లోనే వేయమని చెప్పానమ్మా ఇండియాలో పిల్లాడినే. అలా డబ్బులు పంపించేవాడిని పిల్లాడి బట్టలకని, పుట్టినరోజులకని, ప్రతి దానికి ఇక్కడి నుండే డబ్బులు పంపించేవాడిని. రాను మా జీతం పెరిగిందే. పిల్లాడితో వీడియో కాల్లో మాట్లాడేవాళ్ళం. పిల్లాడిని నిజం చెప్పాలంటే వసంత తన కన్నబిడ్డగానే చూసుకుంది. అందుకు మేము ఆజన్మాంతం వసంతకి తన భర్తకి రుణపడిపోయి ఉంటాం. ఆ భగవంతుడి తర్వాత మేము ఎవరికైనా రుణపడ్డామంటే అది వసంతకే అంటుంటుంది మీ ఆంటీ. ఇక మా బిడ్డని అంత చూసుకుంటున్న వాళ్ళకి మేము చేసింది ఒక్కటే, వాళ్ళ కూతుర్ని కూడా 4 రూపాయలు ఇక్కడి నుంచి పంపించి చదివించమని చెప్పాం. పిల్లాడితో పాటు సేమ్ స్కూల్లో వేసి చదివించేవాళ్ళు పిల్లను కూడా. ఇలా రోజులు గడిచిపోతూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఈలోపు కాస్త స్థిరచరాస్తులు మేము బాగానే కూడబెట్టాం. మీ అమ్మ నాన్న నీకంతా క్యాష్ పరంగానే కూడబెడితే నేను మాత్రం ఇండియాకి డబ్బులు పంపించే ముందు ఒక సొంతిల్లు 3 అంతస్తులది కొన్నాను. అందులో వసంత సత్యానంద్ వాళ్ళని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఉండమన్నాను. ఆ తర్వాత నేను స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, క్యాష్ పరంగా నిల్వ చేశాను. మీ ఆంటీ ఇక్కడి నుండి ఇండియాకి డబ్బులు పంపించే గోల్డ్ పరంగా స్కీములు కట్టించే గోల్డ్ చాలా తీసుకొని, సిల్వర్ చాలా తీసుకొని నిల్వ చేసే ఉంచింది. అలా ఎవరి వైపు నుంచే వాళ్ళం కుదిరినట్టుగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చేసాం. ఇక ఆ తర్వాత పిల్లాడు చాలాసార్లు అమెరికా రావచ్చుగా నాన్న, మాతో ఉందోగానే అని అడిగితే ఇక్కడ నాకు బాగానే ఉంది నాన్న, నేను ఇక్కడే ఉంటాను డాడీ, అత్తయ్య దగ్గర మామయ్య దగ్గర అని చెప్పేవాడు. వాళ్ళమ్మ నేను కూడా వాడిని అంత చిన్నప్పుడు వదిలేసి వచ్చిన మేము మళ్ళీ ఇప్పుడు వాడిని నీతో పాటు చూడటమేనమ్మా పెద్దయిన మా కొడుకునే. ఎన్ని సంవత్సరాలుగా మేము ఫోన్లో వీడియో కాల్లో చూసుకోవటమే మా బిడ్డని. ఆ తరువాత వాడి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. చెల్లెలు కూతురుది డిగ్రీ కంప్లీట్ అయింది. ఒకరోజు ఫోన్ చేసి వాడికప్పుడు 21, 22 అనుకుంటానమ్మా వయసు, నా కూతురికి ఇచ్చి నా మేనల్లుణ్ణి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానన్నయ్య, నువ్వు వదిన ఏమంటారో, మీరు వస్తే బాగుంటుంది అన్న తర్వాత మేము కాదని అనలేకపోయాం. ఎందుకంటే ప్రాణం ఒక ఎత్తుగా పిల్లాన్ని పెంచిన తను చేసుకుందాం ఇచ్చి తన కూతుర్ని నా కొడుక్కి అని అనుకోవటం తప్పు కాదనిపించింది. మా కొడుకైనా అల్లుడైనా వాడేగా అని సత్యానంద్ అడిగాడు. ఏది ఏమైనా పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలనే దాంతో వసంత కూతుర్ని నేను అడిగాను, ఏమ్మా బావని చేసుకోవటం నీకు ఇష్టమేనా అనే. ఇష్టమే మామయ్య అని తలూపి ఫోను వాళ్ళమ్మకి ఇస్తే సిగ్గుపడి వెళ్ళిపోతోందని చెప్పింది. ఆ తర్వాత అర్జున్ అడిగాను, ఏ నాన్న పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమేనయ్యా అని. అంటే చేసుకుంటాను నాన్న, తనంటే నాకు ఇష్టమేనన్నాడు. ఉద్యోగం వచ్చాక చేసుకోవాల్సింది నాన్న, పీజీ చేస్తావనుకున్నాం అన్నాము ఆంటీ నేను. మేము చిన్నప్పటి నుంచి వాడిని ఎంత స్ట్రెయిన్ చేయొద్దని చెప్పినా అర్జున్ టాపర్ అమ్మ. వాడు చాలా బ్రహ్మాండంగా చదువుతాడు, అన్నిట్లో ఫస్ట్ మార్క్సే. వాడి దిగులు స్పోర్ట్స్ ఆడలేకపోతున్నాను అని. దాంతో వాడే చెస్లో జాయిన్ అయ్యి చెస్లో ఛాంపియన్ కూడాను వాడు ఏదైనా ఇలా చూస్తే అలా పట్టేస్తాడు, ఏకసంతాగ్రహే. ఇలా పిల్లాడు ఇష్టమేనని చెప్పేపాటికి మేము కాదనలేకపోయాం. కరెక్ట్గా అదే టైంలో మేము వెళదాం అనుకుంటే ఇక్కడ వెళ్ళే సిచ్యువేషన్స్ లేవు. మీ అమ్మా నాన్నను కూడా తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉండి మాకు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. దాంతో మీ అమ్మా నాన్న వద్దు ఇలాంటి కండిషన్లో మనం వెళ్తాం అనేసరికి
పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకొని లగ్నపత్రిక రాసేంతలోపు నేను అన్న మాటని అర్జున్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. దాంతోనే వాడు యాంబసీలో ఉద్యోగాన్ని సంపాదించడానికని ఎగ్జామ్ రాశాడంట. వాడు యాంబసీలో ఉద్యోగం వచ్చి తీరుద్ది డాడీ నాకు అని చెప్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపించిందే. అమ్మా నాన్నలు అన్న మాటలు టేక్ ఇట్ ఈజీగా తీసుకునే పిల్లలున్న ఈ రోజుల్లో అమ్మా నాన్న ఉద్యోగం వచ్చాక చేసుకొని ఉండాల్సిందే, ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటావు నాన్న అనే మేమన్న మాటని ఇంత సీరియస్గా మా పిల్లాడు తీసుకుంటాడని మేము అనుకోలే. ఆ తర్వాత మేము వెళ్ళే పరిస్థితి లేదని ఇక్కడి నుంచే బోలెడన్ని గిఫ్ట్లు అవి కొని ఇండియాకి పార్సిల్ చేసాం. అర్జున్కి ఫోన్ అయినా, అర్జున్కి ల్యాప్టాప్ అయినా, అర్జున్కి వాడు ఏది కావాలన్నా, ఎక్కువ వాడు తినేటటువంటి చాక్లెట్స్ అయినా చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచే పంపుకుంటాం మేము మా మేనగోళ్ళకి. వాడికి కూడా వాడికి బట్టలైనా, షూస్ అయినా, గ్లాసెస్ అయినా, పర్ఫ్యూమ్స్ అయినా ఇక్కడి నుంచే వెళ్తాయి. ఆ పిల్లకి కాస్మెటిక్స్ అవి కూడా మీ ఆంటీ తీసుకొని పంపుద్దే. అలాగే పంపించామమ్మా. పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు అర్జున్కి అలా అమ్మాయి పెళ్ళయింది, ఇలా ఉద్యోగం వచ్చిందే, చాలా హ్యాపీ అనిపించింది మనసుకే. ఆ తర్వాత వెంటనే ఎక్కువ టైం కూడా లేదు, పెళ్ళైన 3 monthsకే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. 1 year తిరిగొచ్చేపాటికి ఒక పాప పుట్టింది ఆ అమ్మాయికి. పాప పుట్టిన తర్వాత ఇక అన్నీ సంతోషాలే. మేమే ఇక మావి కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఆ అమ్మాయికి ఏమైందో ఏమో, ఆ భగవంతుడు దాని ఆయుష్ రేఖ ఎందుకు అలా రాశాడో కానీ సడన్గా చనిపోయిందటమ్మా. మాకు ఆ విషయం ఫోన్ చేసి చెప్పారు. దాంతో మా గుండె బద్దలైపోయింది. పోయిన పిల్ల ఎలాగూ రాదు, కానీ అర్జున్ సంగతి ఏంటనేది తలుచుకుంటేనే భయం వేసింది. ఆ తర్వాత అర్జున్కి హెల్త్ పాడైంది. ఒకవైపున మీ ఆంటీకి టెన్షన్ ఎక్కువైపోయింది. ఎవరైనా సరే పెళ్ళయ్యి సంవత్సరం తిరగకుండా ఒక బిడ్డకి తండ్రి అయిపోయాడు వాడు. నిండా వాడికి 22 ఏళ్ల వయసు కూడా లేదు. ఒకవైపున పిల్లని పెంచే బాధ్యతనే మళ్ళీ మా చెల్లెలు భర్త తీసుకున్నారు. ఉద్యోగానికి వెళ్ళటం, రావటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, గడ్డాలు పెరిగిపోయి పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు. మా బిడ్డని చూసుకోవటానికి వెళ్ళాలని ప్రాణం కొట్టుకులాడిందే, కానీ వెళ్ళలేని పరిస్థితి మాదే. దాంతో అర్జున్కి ఫోన్ చేసి ఎంతో ధైర్యం చెప్పుకున్నాం. వాడికి ఏమైనా అయితే మేము బ్రతకమని, వాడి కోసమే మేము ఇక్కడ దాకా వచ్చామని, నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు నాన్న అని వాడిని బ్రతిమిలాడాం. ఆ తర్వాత మీ ఆంటీ పెళ్లి ప్రస్తావన చాలాసార్లు తెచ్చిందే, కానీ ఆ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా వేరే టాపిక్ మాట్లాడేవాడు, లేదంటే పనుందని ఫోన్ పెట్టేసేవాడు. వాడి ఆరోగ్యం, మనస్థితి రెండూ బాగున్నప్పుడు నేనే వాడిని కంపెల్ చేయొద్దని ఆంటీకి చాలాసార్లు చెప్పాను. నువ్వు అర్జున్ కన్నా ఒక 4-5 సంవత్సరాలు చిన్నదానివే కదమ్మా, అప్పుడు నువ్వు చదువుకుంటూ ఉన్నావు. ఈలోపు మీ అమ్మ నాన్న పోవటం, నీ బాధ్యతలు, నువ్వు ఎవరు ఏంటి అనేది కూడా అర్జున్కి తెలియదు. మీ అమ్మ నాన్నల గురించి కూడా వాడికి ఏమీ తెలియదు. ఆ తర్వాత మేమిక్కడ నీ బాధ్యతలు చూసుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే గనక అటు అర్జున్నే వాడిని ఫోన్ చేసినప్పుడల్లా అలా ఉండొద్దని చెప్పుకుంటూ ఇలా రోజులు గడిచిపోయే కాలచక్ర ప్రవాహంలో అప్పుడే ఆ అమ్మాయి పోయి కూడా 9 సంవత్సరాల కాలం అయిపోయింది. పిల్లకి 8 సంవత్సరాలు. అర్జున్ ఇప్పుడిప్పుడే కాస్త హెల్త్ పరంగా కోలుకునే ఉద్యోగం చేస్తున్నాడు. పిల్ల స్కూల్కి వెళుతోంది. వసంత, సత్యానంద్ అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మా 25 సంవత్సరాల కాంట్రాక్టు కంప్లీట్ అయిపోయింది. నువ్వు నీ చదువు కూడా కంప్లీట్ చేసేసుకున్నావు. మేము వెళ్ళిపోతున్నామంటే మాతో పాటు ఇండియా వచ్చి ఇండియాలో అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మీ ఆంటీ మనసు ఆగలేదు. నిన్ను వేరే ఇంటికి పంపించడానికి ప్రాణం ఒప్పలేదు. ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నామనే దాంతో ఒక రకంగా చనువు అనుకోవాలా, లేదనుకుంటే ఇక నిన్ను ఎందుకు అడిగిందో తెలియదు. ఆ క్షణం మా వాణ్ణి చేసుకుంటావా అని అడిగేసిందే. నువ్వు ఎక్కడ చేసుకోనంటావో, పెంచినందుకు ఇలాంటివి అడుగుతారా మీరంటావా, లేదంటే రెండో సంబంధం సెకండ్ హ్యాండ్ వాడంటావా అనే ఒక్క క్షణం పాటు భయపడిందమ్మా తర్వాత. కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు మా వాణ్ణి పెళ్లి చేసుకుంటానన్నావు. దాంతో మా ఆనందానికి అవధులు లేవు. అందుకే ఇక ఉన్నవన్నీ సెటిల్ చేసేసుకోవటానికి కాస్త
టైం తీసుకుని నీవి నీ పేరు మీద జాగ్రత్త చేసి మావి మేము మొత్తం తీసుకొని మనం ఇప్పుడు ఇండియా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిన తర్వాత అర్జున్తో మాట్లాడి మీ ఇద్దరికి వివాహం చేసి ఇకనైనా మా శేష జీవితం సంతోషంగా మా కొడుకు కోడలు అయినా మీ దగ్గర గడపాలనుకుంటున్నాం. నువ్వు ఇచ్చింది చాలా పెద్ద వరం తల్లే. ఎవరమ్మా ఒక పెళ్ళైన మగాన్ని పెళ్లి చేసుకోవటానికి ఆడపిల్లలు ఇష్టపడరు. అలాంటిది వాడికి ఆరోగ్యం బాగోదని తెలుసు, ఒక పెళ్ళయిందని తెలుసు, పారిపోయిందని తెలుసు, బిడ్డ ఉందని తెలుసు, అది ఆడపిల్లని తెలుసు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని తెలుసు. మా చెల్లెలు భర్తకు కూడా నువ్వే కూతురు అవుతానని మాతో పాటు బయలుదేరావు. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను తల్లి అని చేతులెత్తి నమస్కరిస్తే, అంకుల్ మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, మీరు అలా మాట్లాడొద్దు. పెంచినందుకు రుణాలు తీర్చుకోవటానికి నేనేం పెళ్లి చేసుకోవట్లేదు అంకుల్. వయసులో పెద్దేంటి అంకుల్, పెళ్ళయ్యేదేంటి, హెల్త్ బాగుందేంటి, భార్య పోవటం ఏంటి, పాప ఉండటం ఏంటి. అలా అనుకుంటే నాకు అమ్మ నాన్న లేనప్పుడు మీరు నన్ను అనాథల ఏ ఆర్ఫన్లోనూ వదిలేసి ఉండొచ్చు, లేదా ఇండియాకి పంపించి చేతులు దులిపేసుకుని మా చుట్టాలకు అప్పచెప్పుండొచ్చు. కానీ మా అమ్మ నాన్న మీకు అప్పగించి వెళ్ళారని మీ సొంత డబ్బులతో చదివించి ఇంత చేశారు. మీ అబ్బాయి గురించి మీరు చాలాసార్లు మంచోడు 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 అని చెప్పటం నేను విన్నాను. మంచోడు కాబట్టే కదా భార్యను మర్చిపోలేక ఇన్నాళ్ళు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవటం నా అదృష్టంగా భావించాలి. మీలాంటి పెద్దవాళ్ళకే సేవ చేసుకోవటం, అమ్మా నాన్న లేని అనాథనైన నన్ను అన్నీ మీరే అయి పెంచారు. నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. వాళ్ళు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్నారు. నేను వాళ్ళకి కూతురునవుతాను, మీకు కోడలునవుతాను, తనకు భార్యనవుతాను. పాప అమ్మ అని పిలిచేసరికి వాళ్ళ అమ్మ లేదు. నేను అమ్మా నాన్నని పోగొట్టుకున్న దాన్ని, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పాపకి నేను తల్లే చూసుకోగలను అంకుల్ అని చెప్పేసరికి ఇండియాలో ఫ్లైట్ ల్యాండ్ అయిందే. ఇక ఫ్లైట్లో నుంచి దిగేసరికి వసంత, సత్యానంద్ అక్కడ ఎదురు చూస్తూ నుంచున్నారు. అన్నయ్య వదిన అనుకుంటూ, తాతయ్య నానమ్మ అనుకుంటూ పిల్ల పరిగెత్తుకొచ్చింది. కావ్య అని దగ్గరికి తీసుకున్నారు. ఎవరన్నయ్య ఈ అమ్మాయి అని అడిగింది వసంత. అడిగితే ఈ అమ్మాయి నా స్నేహితుడి కూతురు, నా కూతురు కన్నా ఎక్కువ, ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ కన్నా కూడా ఎక్కువ, మా పంచ ప్రాణాలు అని చెప్తే, ఏ పని మీద వచ్చింది బావా అంటే, ఇహ నుండి తను కూడా ఇండియాలోనే ఉందామని వచ్చిందే. వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఒక యాక్సిడెంట్లో కాలం చేశారు. ఆ అమ్మాయి బాధ్యత మొత్తం మాదేనని రాజేశ్వరి చెప్పింది. వాళ్ళేమీ మాట్లాడలా. అర్జున్ ఏడి రాలేదా అని అడిగాడు జగన్నాథ్. అడిగితే, నువ్వు వెనక్కి తిరిగితే నీ వెనకే ఉన్నాను డాడీ అనేసరికి జగన్నాథ్ రాజేశ్వరి ఇలా తిరిగేసరికి, చిన్నప్పుడు చూసుకున్నారు 5 ఏళ్ల పిల్లాడప్పుడు, మళ్ళీ తిరిగి 25 సంవత్సరాల తర్వాత అర్జున్ని ఇదే చూడటం. ఎంత అందంగా ఉన్నాడో ఆ మీసకట్టు పిల్లాడు, ఆ తెల్లని మేని ఛాయ, ఆ నల్లని తలకట్టు చూస్తే 6 అడుగుల ఆజానుబాహుడైన కొడుకుని చూసుకొని మాతృత్వంతో ఆవిడకి ఆయనకి తండ్రిగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి దుఃఖం ఆగలేదు. పిల్లాడిని దగ్గరికి తీసుకొని అది ఎయిర్పోర్ట్ అని కూడా మర్చిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశారు ఇద్దరు. ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాక రాజేశ్వరి తెగ ముద్దులు పెట్టుకుంది. జగన్నాథ్ ఎలా ఉంది నాన్న ఒంట్లో అంటే, ఐఎమ్ ఫైన్ డాడ్ అని చెప్పిన తర్వాత ఇక పరిచయం చేశారు. అనసూయనే పరిచయం చేసి, ఈ అమ్మాయి స్నేహితుడు కూతురు నాన్న, మనతోనే ఉంటుందని ఒక పని మీద ఇక్కడికి తీసుకొచ్చాం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అని చెప్పాడు అర్జున్. అర్జున్ని ఆపాదమస్తకం చూసిన అనసూయ చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే కూడా ఆ సౌమ్యత, ఆ మాట్లాడే విధానం, ఆ నిదానం, ఆ మాట్లాడేటప్పుడు చూసేటటువంటి స్ట్రైట్ లుక్స్, ఒక అమ్మాయి నిజంగా ఒక అబ్బాయిలో ఐడల్ హస్బెండ్ అని ఏమైతే కోరుకుంటుందో అతను అలాగే ఉన్నాడు. అయితే పద నాన్న వెళదామంటే, నేను డ్యూటీ మధ్యలో నుంచి వచ్చాను డాడీ, ఈరోజు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లీవ్ లేదు, మీరు వెళ్ళండి, నేను ఒక 3-4 అవర్స్లో వచ్చేస్తాను ఇంటికే అని చెప్పిన తర్వాత, బాయ్ డాడీ అంది కావ్య. బాయ్ అమ్మ అన్న తర్వాత, జాగ్రత్త నాన్న అంది వసంత. అలాగే కారులోనే వెళుతున్నారుగా అంటే ఆ క్యాబ్
క్యాబ్ ఎందుకు అన్నాడు అర్జున్. మర్చిపోయాళ్లే మీ మామయ్య, పిల్లాడు కారు కొన్నాడు కదా, కారే తెచ్చావు నాన్న అన్న తర్వాత సరే అన్నాక కారు కొన్నాడా వీడు అన్నాడు జగన్నాథ్. 7 సీటర్ కారు కొన్నాడుగా డాడీకి స్పోర్ట్స్ బైక్లు అంటే ఇష్టం కదా, స్పోర్ట్స్ బైక్ పెట్టే డబ్బు లేదో కారు అంటున్నారని అమ్మమ్మ తాతయ్య కారే కొన్నాడు అని చెప్పింది పిల్ల. చెప్పిన తర్వాత ఆ కారు ఎక్కి ఇంటికి రాగానే పాప కోసం తెచ్చిన బొమ్మలు గిఫ్ట్లు ఇచ్చి వసంతకి సత్యానంద్కి తెచ్చినవి ఇచ్చే అర్జున్ కోసమని తీసుకొచ్చినవి అన్నీ కూడా ఒక పక్కకి ఆ ట్రాలీలు అలా పెడితే స్పెషల్గా వచ్చేటప్పుడు కాబోయే మొగుడు కోసం అనసూయ చాలా కొనుక్కొచ్చుకుంది అక్కడి నుంచే. అవన్నీ కూడాను ఒక పక్కన పెడితే ఇల్లు కూడా వాళ్ళు వీడియో కాల్లో చూడటమే. తీసుకెళ్ళి చూపించింది వసంత 3 అంతస్తుల ఇల్లంతా తిప్పి చూపించింది. వాళ్ళు వీడియో కాల్లో చూడటం తప్ప వాళ్ళు కొన్న ఇల్లు వాళ్ళు అప్పుడు చూడటమే. వాళ్ళతో పాటు అనసూయ కూడా ఇల్లంతా తిరుగుతూ చూసింది. ఇల్లు కొంది జగన్నాథ్ అని అనసూయకి తెలుసు, కారు కొంది అర్జున్ అని అనసూయకి తెలుసు. ఆ తర్వాత అర్జున్ వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా తాము తీసుకొచ్చినవన్నీ పిల్లాడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనసూయ నేను కూడా తీసుకొచ్చాను మీకోసం అనేసరికి అర్జున్ అలా చూశాడు. ఈ అమ్మాయిని ఏ పని మీద తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అన్నయ్య అని భోజనాలు అయ్యాక గుచ్చి అడిగారు వసంత సత్యానంద్. ఆ మాటకి చల్లకొచ్చే ముంత దాచేదేముంది అని అనసూయ గురించి చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల గురించి చెప్పి ఇక లోపలికి తీసుకెళ్లారు అర్జున్నే. లోపలికి తీసుకెళ్ళి అనసూయ చాలా మంచిదని, దేవత లాంటి పిల్లనే, నిజం చెప్పాలంటే గనక మాకు చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని, పెళ్ళే దగ్గరుండి మమ్మల్ని కన్న తల్లిదండ్రులుగా చూసుకుందని, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయటానికే తీసుకొచ్చావు నాన్న అనేపాటికి అర్జున్ ఫస్ట్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అమ్మా నాన్నలుగా వాళ్ళు ఎన్నాళ్ళు నీ లైఫ్ ఇలా నాశనం చేసుకుంటావు, నువ్వు ఇంకా 30sలోనే ఉన్నావు, నీ లైఫ్ నువ్వు పాడు చేసుకోకూడదు నాన్న, నీకంటూ హ్యాపీ లైఫ్ ఉంది, తనతో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ అమ్మాయి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో హోప్స్తో వచ్చింది, తనేమి నువ్వు తనకన్నా ఏజ్లో పెద్దవాడివనో, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనో, పెళ్ళై భార్యను పోగొట్టుకున్నావనో, బిడ్డ తండ్రివనో, నీకు ఆరోగ్యం బాగోదనో ఇవేవి కూడా అనసూయ నోరెత్తి కూడా మాట్లాడలేదు. బైదవై తన దగ్గర మేమేమీ దాచలేదు, తనకి అన్నీ తెలిసే నిన్ను ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా వివాహం చేసుకోవటానికి వచ్చింది. నువ్వు కూడా అమ్మా నాన్న లేని ఆ పిల్లకి మేము అమ్మా నాన్న అవుదాం అనుకుంటున్నాం, మా తర్వాత అన్నీ నువ్వే అవ్వాల్సి ఉంది నాన్న, నువ్వు అనసూయని వివాహం చేసుకుంటే అమ్మా నాన్నలుగా ఇంతకన్నా మేము నిన్ను అడిగేది ఏమీ ఉండదేమో, ఇంతకాలం నీకు దూరం అయిపోయే భగవంతుడు ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశామో నీకు ఆరోగ్యం బాగోపోవటం, నిన్ను బ్రతికించుకోవటానికి మేము దేశం కాని దేశం వెళ్ళే ఇన్నాళ్ల తర్వాత ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని తిరిగి వచ్చింది, నీ బ్రతుకు ఇలా నాశనం అయిపోతే చూస్తూ ఉండటానికి కాదు, పెళ్లి చేసుకోయ్యా అంటే అర్జున్ కాసేపటి తర్వాత అలాగే చేసుకుంటానన్నాడు. అన్నాక వీళ్ళు బయటకు వచ్చాక వసంత సత్యానంద్కి అసలు ఏమీ అర్థం కాక ఏంటన్నయ్యా అసలు లోపలికి తీసుకెళ్ళి ఏం మాట్లాడారు వాడితో, ఎవరి అమ్మాయి ఏంటిదంతా అంటే రాజేశ్వరి జగన్నాథ్ కూర్చొని అనసూయ గురించి చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల గురించి చెప్పి అర్జున్కి ఇచ్చి వివాహం చేద్దామని తన్ని తీసుకొచ్చామని, ఇక నుంచి తను కూడా ఇక్కడే ఉంటుందని, అమెరికా నుండి శాశ్వతంగా వచ్చేసిందని చెప్తే వాడు పెళ్లి చేసుకొని అంటున్నాడు అన్నయ్య, వాడికి మళ్ళీ వాడికి పాప ఉందని తెలుసు, ఒంట్లో బాగోదని తెలుసు, మీ అమ్మాయి పోయిందని తెలుసు, పోయి కూడా ఇప్పటికే అది కాదన్నయ్య, వాడికి అమ్మాయి పోయి 1 రోజు 2 రోజులు అవ్వలేదు వదిన, మీ అమ్మాయి పోయి 7 సంవత్సరాలు అయిపోయింది, వాడి పెళ్ళై 9 సంవత్సరాలు అయిపోయింది, వాడికి ఇంకా ఎన్నాళ్ళు ఈ శిక్ష, వాడే చేసుకొని అన్నాడు వదిన, అంటే చేసుకోనంటే వదిలేస్తావా, అదే పరిస్థితుల్లో నీ కొడుకు ఉండే, అదే పరిస్థితుల్లో నీ కూతురు జీవితం అయిపోతే నేను ఆ మాట అనుండేదాన్ని కాదేమో, పోయిన నీ కూతురు కూడా ఆ మాట అనుండేది కాదేమో అనేసరికి అనసూయ లేచి నిలబడి ఆ తర్వాత అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ మిమ్మల్ని నేను మనసా వాచా కర్మణ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటున్నానండి, అందరి ముందే చెప్తున్నాను ఐ లవ్ యూ అన్న తర్వాత
అర్జున్ నిలబడ్డాడు, కౌగిలించుకుంది. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని పాప కావ్యని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, నేను ఆంటీ కాదమ్మా, నీకు అమ్మని అమ్మా అని పిలు అంది. అన్న తర్వాత వసంత సత్యానంద్ దగ్గరికి వచ్చి, నేను మీకు కూతురునవ్వాలని వచ్చాను ఆంటీ, నేను మీకు ఆంటీ అనే పిలుపుని ఇవ్వాలని రాలేదమ్మా. మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవచ్చా? నాకు అమ్మా నాన్న లేరు. తనని మర్చిపోయేలా నేను చెయ్యలేనేమో, కానీ ప్రతి క్షణం నాలో మీకు తన్ని గుర్తు చేస్తూ మాత్రం నేను మిమ్మల్ని చూసుకోగలను. నేను ఈ ఇంటికి ఒక కూతురు అవ్వాలని, బిడ్డకి తల్లినవ్వాలని, ఆయనకి భార్యనవ్వాలని, ఆంటీ అంకుల్కి కోడలనవ్వాలనే దాంతోనే నేను మన ఇండియా మీద ఉన్న అభిమానంతో, నా తల్లిదండ్రులు పుట్టి పెరిగిన దేశం అనే దాంతో నేను తిరిగి వచ్చాను. నాకు ఇంట్లో స్థానాన్ని ఇస్తారా అని అడిగితే వాళ్ళేమీ మాట్లాడలేదు. అవును కాదు నో అనలా. పిల్ల సైలెంట్గా వెళ్ళే అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచుంది. అర్జున్ మాత్రం ఇక అనసూయ చెయ్యి చేతిలోకి తీసుకునేసరికి వసంత సత్యానంద్ కళ్ళు ఎరిపెక్కినాయి. వాళ్ళని పట్టించుకునే స్థితిలో రాజేశ్వరి జగన్నాథ్ లేరు. ఆ తర్వాత సింపుల్గానైనా క్లాస్గా డీసెంట్గా ఎంతో అందంగా అర్జున్కి అనసూయకి పెళ్ళైపోయి పెళ్ళి రిజిస్టర్ కూడా చేయించేశాడు జగన్నాథ్. అయిపోయాక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. అర్జున్ ఎందుకు ముట్టుకోలేదో ఏంటో కానీ ఆ రోజు అనసూయని ముట్టుకోలేదు. అనసూయ కూడా వెకిలి మనిషి కాదు. నువ్వు నన్ను ఎందుకు ముట్టుకోలేదు, నా కోరిక ఎందుకు తీర్చలేదు, నా మీద ఎందుకు పడలేదు అని ఒక మగాడిని అలాంటి ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయి అలాంటి ఎబ్బెట్టు పనులు చేసే రకము కాదు. దాంతో ఆ తర్వాత ఇద్దరు పడుకుని నిద్రపోయారు. భార్యగా మాత్రం తన కర్తవ్యాలన్నీ నిర్వర్తించేది అనసూయ. అర్జున్ని కౌగిలించుకునేది, అర్జున్కి ముద్దు పెట్టేది, అర్జున్కి కబుర్లు చెప్పేది. ఆ తర్వాత అర్జున్ ఏమీ మాట్లాడేవాడు కాదు. అన్నిటికీ ఊ ఊ ఊ ఊ అనే ఒకటే సమాధానం. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడు, ఇన్ టైంలో వచ్చేసేవాడు. జాబ్కి వెళ్ళినా కూడా ఎక్కడా ఆగడనే విషయం కూడా అనసూయకి తెలుసు. కలిసి భోంచేద్దాం డైనింగ్ టేబుల్ మీద అంటే అక్కడ ఏం మాట్లాడేవాడు కాదు. ఆ తర్వాత కొర చూసేవాళ్ళు వసంత సత్యానంద్. ఆ తర్వాత బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పెట్టినా అక్కడ ఏం మాట్లాడొచ్చుగా అంటే నువ్వు మాట్లాడు వింటాను అనేవాడు. అలా ఆమె మాట్లాడటం అయిపోయే ఏదో తెలియని బాధ అనిపించేది అనసూయకి. ఎందుకు తన్ని అర్జున్ దూరం పెడుతున్నాడు, తనేం తప్పు చేసింది, తనేం పాపం చేసింది అనేది అర్థమయ్యేది కాదు. ప్రతి క్షణం అతనికి దగ్గర అవ్వాలని, ఇద్దరు శారీరకంగా కలవాలని, ఇద్దరు క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేసేదే. పోయిన భార్యని మర్చిపోలేకపోతున్నాడా, ఆమె స్థానాన్ని తనకివ్వలేకపోతున్నాడా, ఆంటీ అంకుల్ కోసమే తను పెళ్లి చేసుకున్నాడా, ఒకవేళ రేపొద్దున తనతో కలిస్తే తను గర్భవతి అయితే గనక పాపని చూసుకోదనుకుంటున్నాడా, పాపకి అమ్మ అవ్వలేదనుకుంటున్నాడా, లేదా తన్నే ఫ్యూచర్లో దెప్పుద్దు అనుకుంటున్నాడా, డబ్బు ఉందనే అహంకారం అనుకుంటున్నాడా, ఫారెన్ నుంచి తన కోసమే వదిలొచ్చేసిందనే దాంతో ఎప్పుడైనా రేపొద్దున మాట వస్తే నీకోసమే నేను అక్కడి నుంచి వచ్చేసానని అంటదనుకుంటున్నాడా. ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. ఎందుకో ప్రతి క్షణం అర్జున్కి దగ్గర అవ్వాలని మనసు తాపత్రయపడుతూనే ఉండేదే. ప్రతి క్షణం అర్జున్ మాత్రం దూరం పెడుతూనే ఉండేవాడు. మూవీకి వెళ్దాంగా అంటే తీసుకెళ్ళేటప్పుడు కావాలని వసంత సత్యానందో పాపను పంపించటమో వాళ్ళు రావటమో చేస్తే మనం ఎందుకులే వాళ్ళు వెళ్తారని పిల్లను కూడా రాజేశ్వరి పట్టేసుకుంటే వెళ్ళాకైనా సరే థియేటర్లో ఏమీ మాట్లాడడం. బయటికి వెళ్దామన్నా అంతే, ఇది బాగుందా అంటే అంటాడు, నీకు నచ్చింది తీసుకోమంటాడు, ఏమీ మాట్లాడడం. రాను మనసు బాధ ఎక్కువైపోతుంది. ఆవేదన దిగులు అనసూయలో. తనేం తప్పు చేసిందో, తనేం పాపం చేసిందో తనకే అర్థం కాని స్థితికి వచ్చేయటం ఒకటైతే, మరొక వైపు నుంచే అనసూయనే అర్జున్ పెళ్లి చేసుకోవటం వసంత సత్యానంద్కి ఇష్టం లేదని ఆ అమ్మాయిని ఒక శత్రువులా చూడటం మొదలుపెట్టారు మొగుడు పెళ్ళాం. ఆ అమ్మాయి చాలా చనువుగా వెళ్ళే కాళ్ళ నొప్పులు అంటే, నేను కాళ్ళకి నూనె రాయనా అమ్మ, కాళ్ళొత్తనా అంటే, పో
పోవతలకి ఎవత్తివే నువ్వు అంటాం. ఆ అమ్మాయి ట్యాబ్లెట్లు ఇదిగోండి అని సత్యానంద్కి ఇస్తే అవి అవతల పారేయటం, ఏదైనా వండి పెడితే ఆ డిష్లో చేయి కడిగేసేయటం. ఆ తర్వాత వంటగదిలోకి ఆ అమ్మాయి వెళ్తే పద్దగా నీ దరిద్రపు మొహం వేసుకొని మాకు ఎదురవద్దు అంటాం. కోపం కట్టలు తెంచుకునేంత వచ్చిన రాజేశ్వరికి ఒకవైపున ఉన్న ఒక్కగానొక్క బిడ్డని పోగొట్టుకొని గొడ్రాలైపోయి కడుపు కాల్చుకున్న ఆడపడుచుని ఏమీ అనకూడదనే చిన్నప్పటి నుంచి తమ బిడ్డనే సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచినందుకు ఏదైనా మాట్లాడితే హర్ట్ అవుతారనే జగన్నాథ్ రాజేశ్వరి అనసూయకే కాస్త ఓపిక పట్టు తల్లి అంటే మా అమ్మాయే ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. ఇలా రోజు వీళ్ళు ఒకవైపు నుంచి ఆ అమ్మాయిని ఒక శత్రువులా చూడటం, మాటలతో తూట్లు పొడి చేయటం, ఆ అమ్మాయిని హింసించటం, ఆ అమ్మాయిని ఎవరైనా దెబ్బలు కొట్టినా సరే తిరిగి ఒక దెబ్బ కొడితే అది మర్చిపోతారేమో, కానీ మాటల గాయాలు చాలా బలంగా తగులుతాయి గుండెలకే. మా కూతురికి నీకు సాపత్యం ఏంటంటాం, మా కూతురుతో నువ్వు సమానమా అంటావు, నీలాంటి ఆడవాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న మగాళ్ళైనా సరే మగాడైతే చాలే అంటావు, ఆ అమ్మాయిని ఏది పడితే అది మాట్లాడటం, ఆ అమ్మాయిని హీనంగా చూడటం, ఏం పాపం చేసుకుంటే నీ అమ్మా నాన్న పోయారో అంటాం, అలాంటి అమ్మా నాన్నలకి నీలాంటి వాళ్ళు కాక ఎలాంటి వాళ్ళు పుడతారులే అంటాం, ఆ అమ్మాయిని పద్దాకా ఏదో ఒకటి అంటమే. వీళ్ళనే మాటలతో ఒకవైపున ఆ అమ్మాయి గుండె ఎంత దగ్గర అవుదామనుకున్నా, ఎంత చేరువవుదామనుకున్నా ఆ అమ్మాయి చేత్తో ఇచ్చే ప్రసాదం కూడా పారేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ అమ్మాయిని ఒక మనిషిలా చూడట్లేదు, చాలా హీనంగా చూస్తున్నారు. అవన్నీ తట్టుకోలేకపోతుంది ఆమె గుండె. ఇదంతా ఒక లెక్క అనుకుంటే పిల్ల ఫస్ట్లో మమ్మీ అని పిలిచేది. అయితే పిల్లని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని బాగా పిల్లకి పాయిజన్ ఎక్కించినట్టు అనసూయ మీద ఎక్కించి అది మీ అమ్మ కాదు, ఫోటోలో ఉన్న అనూష మీ అమ్మ, అది నిన్ను మోసిందా, నిన్ను కందా, అదొచ్చాకే మీ నాన్న నీకు దూరం అయిపోయాడు, మీ నాన్న నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, రేపది పిల్లల్ని కంటదే, మీ నాన్న నీ నుంచి దూరం చేస్తుంది, వాళ్ళనే నాన్న అని పిలిపిస్తుంది, నిన్ను సవతి కూతురుగా చూసుద్దే, నిన్ను కొట్టుద్ది, మీ నాన్నతో కొట్టించుద్ది, తిట్టించుద్ది, అది నీ అమ్మ కాదు, ఎప్పటికీ అమ్మ కాలేదు అని చెప్పేసరికి పిల్ల అనసూయనే మమ్మీ అనమ్మ అంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దని, నీ చేత్తో నాకు తినిపించొద్దని, నువ్వు నన్ను స్కూల్కి రెడీ చేయొద్దని, నాకు తలదొవ్వొద్దని ఆ అమ్మాయిని పట్టుకొని చాలా హీనంగా మాట్లాడి నువ్వు మా అమ్మవి కాదు, నువ్వు అసలు నాకేమీ కాదు అని ఆ అమ్మాయిని నానా మాటలనే, నువ్వు కేవలం ఒక ప్రాస్టిట్యూట్ లాగా మా నాన్నని పెళ్లి చేసుకున్నావు అనేసరికి ఆ రాజేశ్వరికి కోపం వచ్చి లాగి చెంప మీద కొట్టేపాటికి ఎల్లి కింద పడింది పిల్ల లాన్లో. అయ్యో అయ్యో పిల్లను కొడతావా అంటే చాలే ఆపు, అదేనా పెంచే పెంపకం, నీ కూతురే ఉన్నా కూడా నా కొడుకుని అలా ఒంటరిగా ఉండమనేది కాదు, ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఎంత బాగా ఊరుకున్నారమ్మా పెంచినందుకు మొగుడు పెళ్ళాం, అదేనా దీన్ని పెంచే లక్షణం, రేపొద్దున దీన్నే ఒకడు చేసుకొని ఇది ఒక ఇంటికి వెళ్ళాలనే విషయం మర్చిపోయి అసలు ఏం చేసిందనే నువ్వు అనసూయని అలాంటి మాటలు మాట్లాడేది, ఎవరు చెప్పిన మాటలు ఎక్కుతున్నాయి నీ తలకి అని అడిగింది రాజేశ్వరి. వసంత సత్యానంద్ గుటకలు మింగుతూ పిల్లని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయా ఇంకా నూరిపోయటం మొదలుపెట్టారు. అనసూయ అమ్మ అనమ్మ అమ్మ అనమ్మ అమ్మ అనమ్మ అంటే అనను అని ఇంగ్లీష్లో బూతులు తిట్టడం, నువ్వు అలాంటి దాని వంటావు ఇలాంటి దాని వంటావు, మా నాన్నతో నువ్వు కేవలం చెప్పాలంటే గనక ఫిజికల్ నీడ్స్ కోసం మా నాన్న పెళ్లి చేసుకున్నావు, మా నాన్నే మా నుండి వేరు చేయటానికి పెళ్లి చేసుకున్నావు అని అసభ్యకరమైన మాటలు, వయసుకు మించిన మాటలు మాట్లాడేది పిల్ల. అవన్నీ ఆఫీస్కు వెళుతూ వస్తూ గమనిస్తూనే ఉండేవాడు అర్జున్. ఒక రోజున పిల్లని దగ్గరికి తీసుకొని అమ్మ అని పిలవాలమ్మా, అలా అనకూడదు అని చెప్తే, ఏ పిలవకపోతే కొడతావా ఏంటి, పిలవకపోతే తిడతావా ఏంటి, పిలవకపోతే గెంటేస్తావా, నీ రెండో పెళ్ళాన్ని చేసుకున్నావు కానీ రెండో పెళ్ళాన్ని, నీకు అమ్మ సరిపోలేదా, నీకు అమ్మ మీద లవ్ పోయిందా, నీ రెండో పెళ్ళాన్ని చూడగానే నువ్వు దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా, నీకన్నా ఏజ్లో చిన్నది కాబట్టి అది నీకు బాగా సుఖాన్ని ఇస్తుంది కాబట్టి, నీకు నైట్ టైము నీ బెడ్ షేర్ చేసుకోవటానికి ఒక ఆడది కావాలి కాబట్టి నీకు నా మీద ప్రేమ తగ్గిపోయి నీకు ఇప్పుడు ఇంకా పిల్లలు కావాలనిపించి నువ్వు అందరికీ డాడీ అవ్వాలని డిసైడ్ అయ్యావు, నువ్వు దాన్ని మమ్మీ అని పిలవమంటే నేను నిన్ను కూడా డాడీ అని పిలవను, అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు రెండో పెళ్ళాం ఎందుకు, నీకు రెండో పెళ్ళాం ఎందుకు కావాల్సి వచ్చింది, ఏం అవసరం వచ్చింది, నీకు అమ్మ
అమ్మమ్మ వండి పెట్టట్లేదా, తాతయ్య హెల్త్ బాగోపోతే చూసుకోవటం లేదా, మీ అమ్మ నాన్న చెప్పారని నువ్వు రెండో పెళ్ళాన్ని తీసుకొస్తావా మా అమ్మ ప్లేస్లోకి? నేను ఎప్పటికీ దానికి ఆ ప్లేస్ ఇవ్వను. అది ఎప్పటికీ నాకు అమ్మ కాదు, అమ్మ కాలేదు. అది ఎప్పటికీ నీకు కూడా పెళ్ళాం కాదు. కేవలం అదొక వ్యాంపు, అదొక ప్రాస్టిట్యూటు, అదొక బ్రోతలు, అదొక వేశ్య అనే పాటికి లాగి పెట్టి కొడితే వెళ్ళే పిల్ల కింద పడింది. అర్జున్ కొట్టేపాటికి ఏమైందిరా నీకు కూడా అనేసరికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అర్జున్. లేచి వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి జగన్నాథ్కి ఇదేం కర్మరా తండ్రి, 25 ఏళ్ల తర్వాత వచ్చిన మాకు మనశ్శాంతి లేకుండా అనే వాళ్ళకి బుర్ర చెడిపోవటం మొదలైందే. ఒకవైపున పోనీ అనసూయతో ఏదైనా అర్జున్ షేర్ చేసుకుంటాడా, తమతో షేర్ చేసుకుంటాడా అంటే అదే లేదు. అంతర్మదనం అంతర్మదనం అంతర్మదనం. ఆ అంతర్మదనం దేని గురించి, ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎన్ని నెలలు, ఎంతకాలం పడతాడో, అసలు ఏ విషయం గురించే ఆ అమ్మాయిని ఎందుకు అలా చూస్తున్నాడో ఆ అమ్మాయికి అర్థమయ్యేది కాదు. నేనేమైనా నీ శత్రువునా అనే షర్టు పట్టుకొని అడగాలనిపించేది. కానీ అంతలోకి అర్జున్ మొహంలోకి చూస్తే అనసూయ గట్టిగా మాట్లాడలేదు. ఈలోపు సంవత్సరం అయిపోయింది పెళ్ళైపోయి. ఫస్ట్ యానివర్సరీ దగ్గరకు వచ్చిందే. కనీసం విష్ చేస్తాడేమోననుకుంటే పట్టించుకున్నది లేదు. అలా చూసిందే ప్రాణం విలవిలలాడిపోయింది. ఏ ఇంట్లో తనకి ఏ విలువ లేదు, ఏ గౌరవం లేదు. అసలేంటి తన ఇంటికే భార్యగా తను గౌరవం ఇవ్వడు, విలువ ఇవ్వడు, దగ్గరికి తీసుకోడు, ప్రేమనివ్వడు, అర్థం చేసుకోడు. ఆ పిల్ల తల్లి అనుకోదు. వాళ్ళు కూతురుగా దగ్గరికి తీయరు. కనీసం మేనల్లుడి భార్యగా కూడా రెస్పెక్ట్ ఇచ్చి చూడరు. ఇంత తను ఆంటీ అంకుల్ కోసమా ఈ పెళ్లి చేసుకుందే, ఆంటీ అంకుల్ కోసమా ఇప్పుడు తన ఇంట్లో ఉండాలి, అసలు తనెవరు, ఈ ఇంటికి తనకి ఈ ఇంటికి సంబంధం ఏంటి అని అనసూయ మనసు బాధతో నిండిపోయింది. హ్యాపీ యానివర్సరీ అని రాజేశ్వరి వాళ్ళు చెప్పాక అప్పుడు ఓ థ్యాంక్ యూ అన్నాడు అర్జున్. అన్న తర్వాత అనసూయ అలా చూసింది అర్జున్ వైపు. అంతకి 3 రోజుల ముందే చచ్చిన అనూషదే ఆబ్దికం వచ్చింది. ఏదో గ్రాండ్గా ఒక పెళ్ళన్నట్టుగానే సెలబ్రేట్ చేశారు వసంత, సత్యానంద్. ఎవరెవరినో భోజనాలకు పిలిచారో చాలా గ్రాండ్గా సంతర్పణలు చేసుకున్నారు. దాంతో పోలిస్తే కనీసం 1% కూడా వాళ్ళ యానివర్సరీకి వాల్యూ లేదు. దాంతో బాధ అనిపించింది, దిగులు అనిపించింది. ఇక సాయంకాలానికి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఫస్ట్ యానివర్సరీ బాగా సెలబ్రేట్ చేయాలని నలుగురిని పిలిచి కేక్ అది కట్ చేయిద్దామని చెప్పి అర్జున్ ఎర్లీగా రమ్మంటే బట్టలవి తెస్తే ఇక బట్టలు కట్టుకొని అక్కడికి వచ్చాడు. కేక్ కట్ చేసి తినిపించబోతే అనసూయ అక్కడి నుంచి బాధతో కన్నీళ్లతో వెళ్ళిపోయింది. అర్జున్కి విషయం ఏంటో అర్థం కాలేదు. ఆ లోపు అందరూ గెస్టులు రావటం, ఆ రోజు ఆ యానివర్సరీ అలా అయిపోయింది. యానివర్సరీ జరుగుతుందని తెలిసి కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి చూడలేక వసంత, సత్యానంద రాలేదు, పిల్లని రానివ్వలేదు. ఏంటి కర్మ తనకి, ఏంటి రాత తనకి అనేది అర్థం కాక అనసూయ ఫంక్షన్ హాల్లో ఒక మూల కూర్చుని అలా టిష్యూ పేపర్ బండిల్ తీసుకుని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. ఇంటికి వచ్చేసిన తర్వాత అర్జున్ పడుకున్నాడు. ఇంకా తను ఇక్కడ ఉండే అనవసరం, తను కేవలం ఆంటీ అంకుల్ చెప్పారని తను పెళ్లి చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే తన భార్య స్థానాన్ని తనకి ఇవ్వలేకపోతున్నాడు. ఎంతమందిని బాధ పెడుతూ తను ఇక్కడ ఉండటం అనవసరం అనుకుంది. పాస్పోర్ట్లు మిగతా అన్నీ తీసుకుంది, టికెట్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత వారం రోజుల్లో బ్యాగ్ మొత్తం సర్దేసుకుంది. ఒక బ్యాగ్ మీద ఇంకో బ్యాగ్ పెట్టింది. ఆ తర్వాత కోపం, విసుగు, చిరాకు వచ్చి అర్జున్కి ఇవ్వాలని ఎంతో వెతికి ఇద్దరు ఫిజికల్గా క్లోజ్ అయిన రోజు అతనికి పెట్టాలని చెప్పి ఇద్దరివి వేయించి మరీ ఒక ప్లాటినము చైన్లో ఇద్దరి ఫోటోలు పెట్టించి $1 చైన్ తీసుకొచ్చింది. దాని చుట్టూ డైమండ్స్ పొదిగిచ్చే కోపం, బాధ వచ్చే ఆ చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ అలా అలమరకేసి విసిరి కొట్టేపాటికి అర్జున్ వార్డ్రోబ్కి తగిలి అర్జున్ వార్డ్రోబ్లో నుంచి బట్టలు పడిపోయి అందులో నుంచి కొన్ని లెటర్స్, అలాగే వాటితో పాటు కొన్ని ఫొటోస్, వాటితో పాటు ఒక డైరీ కూడా కింద పడ్డాయి. ఆ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూస్తే దాని నిండా బోలెడన్ని ఓపెన్ చేయని గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఆ డైరీ చేతిలోకి తీసుకొని చదివింది అనసూయ. అర్జున్ చిన్నప్పటి నుంచి అనూషని ఎంత ప్రేమించాడో, ఎంత ఆరాధించాడో, ఎంత ఇష్టపడ్డాడో ఆ ప్రేమని మొత్తం ఆ డైరీలో పెళ్లి వరకు రాసుకున్నాడు అర్జున్. ఆ లెటర్స్ అన్నీ ఓపెన్ చేసి చదివింది. ఆ లెటర్స్లో
తను ఆమెని ఎంత ఇష్టపడుతున్నాడో, ఆమెలో ప్రతిదీ తనకెంత అద్భుతమో, తనకెంత ఇష్టమో, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఎంత రొమాంటిక్గా ఉండాలనుకుంటున్నాడో, లైఫ్లో ఆమెతో ఏమేం చూడాలనుకుంటున్నాడో, ఎలా స్వర్గసుఖాలు అనుభవించాలనుకుంటున్నాడో, ప్రతి క్షణం ఆమె సాంగత్యాన్ని ఎలా కోరుకుంటున్నాడో ఆ లెటర్స్లో రాసుందే. ఆ లెటర్స్ అన్నీ తనే చించి చదివిందే. ఈ లెటర్స్ ఏవి ఇచ్చినట్టు లేడని డైరీలో మొత్తం చదివిన తర్వాత ఇక ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేయాలనిపించినా ఓపెన్ చేయలేదు. కానీ మనసాక్క మళ్ళీ ఒళ్ళు మండిపోయి మొత్తం ఓపెన్ చేసింది. అందులో చాలా స్పెషల్గా తీసుకున్న గిఫ్ట్లు బోలెడన్నీ ఉన్నాయి. అకేషన్లన్నీ రాసి ఆ గిఫ్టుల్లో పెట్టున్నాయి. అయితే ఆ తర్వాత అవన్నీ అక్కడ పెట్టి కూర్చొని పేగులు తెగిపోయేలా ఏడ్చిందే. ఈ అమ్మాయి మీద నువ్వు చూపించే ప్రేమలో కనీసం 1% లవ్ కూడా నువ్వు నా మీద చూపించట్లేదు. నన్ను అర్థం చేసుకోవటం లేదు. నన్ను పరాయి దానిలా చూస్తున్నావు. పరాయి దాన్ని చేసేసావు. ఆ పాపకి నేను అమ్మగా వద్దు, నీకు భార్యగా వద్దు, వాళ్ళ కూతురుగా వద్దు. నేను అసలు ఇంట్లో ఉండకపోవటమే అందరికీ కావాలి. తన్ని ఇంతగా ప్రేమించిన నువ్వు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని నన్నెందుకు నువ్వెంత బాధ పెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అనుకొని అనసూయ అలాగే కూర్చుంది. బాధతో కూర్చున్న తర్వాత అర్జున్ వచ్చాడు. ఆ తర్వాత లేచి నిలబడింది. లేచి నిలబడి తను ఒక ట్రాలీ దాని మీద బ్యాగ్ పెట్టుకుని నేను వెళుతున్నాను అందే. అంటే ఎక్కడికి అని గట్టిగా చేయి పట్టుకున్నాడు. కరెక్ట్గా అదే టైంకి పిల్ల స్టెప్స్ ఎక్కుతూ పైకి వచ్చింది. పై ఫ్లోర్లోకి వచ్చిన పిల్ల కాస్ట్లీ ఫ్లవర్ వాజ్ ఒకటి పెట్టుంటే దానికి పిల్ల చేయి తగిలి ఆ ఫ్లవర్ వాజు భళ్ళున కింద పడి పగిలిపోవటంతో వసంత, సత్యానంద్, రాజేశ్వరి, జగన్నాథ్ పిల్లకి ఏమన్నా అయిందేమోనని పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్లోకి వస్తే అసలు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, ఎవరి కోసం ఉండాలి అర్జున్ అని అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు అనసూయ అనేసరికి నేను నీకు భార్యగా అక్కర్లేదు, నీ కూతురికి తల్లిగా అక్కర్లేదు, వాళ్ళకి నేను కూతురుగా వద్దు. అసలు ఇంట్లో నేను ఆంటీ అంకుల్ కోసం ఉండాలా, వాళ్ళ కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? నీ మంచితనం గురించి విన్నాను, ఫోటోలో తప్ప నిన్ను డైరెక్ట్గా చూసింది లేదు, ఒక్కసారి కూడా ఫోన్ కాల్లో మాట్లాడింది లేదు. నాకు అమ్మా నాన్నలు లేరు అర్జున్ అని ముఖం మీద ఉత్తరాలు విసిరికొట్టి డైరీ విసిరికొట్టి ఇందులో నువ్వు పోయిన నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత ఆరాధించావో, ఎంత ఇష్టపడ్డావో రాసుకున్నావు. ఈ లెటర్స్లో రాసుకున్నావు. మరి నేనేం పాపం చేశాననే ఈ ప్రేమలో 1% కూడా నువ్వు నాకు ఇవ్వలేకపోతున్నావు. నాకు దగ్గర కావు, నన్ను ముట్టుకోవు, ముద్దు పెడితే సమాధానం ఉండదు, హక్ చేసుకుంటే సమాధానం ఉండదు, నేను కలిసి భోంచేద్దామంటే డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడు, పోనీ మొహమాటం అని బెడ్రూమ్లోకి తెస్తే బెడ్రూమ్లో మెదలకుండా తింటావు, ఏదైనా మాట్లాడమంటే నువ్వే మాట్లాడు అంటావు. ఆ పిల్ల నన్ను శత్రువు కన్నా హీనంగా చూస్తోంది. ప్రాస్టిట్యూట్ల దగ్గర నుంచి ఘోరమైన మాటలన్నీ అందే. అమ్మా నాన్నలు లేని నేను వాళ్ళల్లో మా అమ్మా నాన్నను చూసుకుందామని, వాళ్ళ కూతురు నవ్వుదామని ఆంటీ అంకుల్ అడగగానే నాకు కుటుంబం దొరుకుద్దని, ప్రేమ దొరుకుద్దని, ఆప్యాయత దొరుకుద్దని వచ్చాను. ఏ రోజు రెండో భార్యనని నేను ఫీల్ అయింది లేదు. కానీ నువ్వు నన్ను అంచెలంచెలుగా చంపేసుకుంటూ వచ్చావు. ఒక విషయం చెప్పాలంటే గనక నేను మంత్ యానివర్సరీలు చేసుకోవాలనుకున్నా, సర్ప్రైజులు చేసుకోవాలనుకున్నా, ప్రతి రాత్రి నీతో సంతోషంగా గడపాలనుకున్నా, ఆ పాపకి తల్లి ప్రేమనివ్వాలనుకున్నా, నువ్వు నేను వేరు వేరు కాదని ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించుకోవాలనుకున్నా, అమెరికాలోనే నేను పుట్టి పెరిగినా కూడా ఆంటీ అంకుల్ని నువ్వు అడిగినట్టుండాలి. ఏ రోజు నేను ఎవరికి స్పేస్ ఇచ్చింది లేదు, ఎవరిని ఇష్టపడింది లేదు, ప్రేమించింది లేదు. నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని ఇక్కడ దాకా వస్తే ఎంత పెద్ద శిక్ష విధించేశావేంటి అర్జున్? నువ్వు ఆంటీ అంకుల్ చెప్పారని పెళ్లి చేసుకున్నావా, లేదంటే నా మీద జాలితో మా అమ్మ నాన్న లేర్లే, దిక్కుగతి లేదు, పడుంటదని చేసుకున్నావా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నన్ను అసహించుకొని విదిలించి మా అమ్మ నాన్నల్ని, నా పుట్టుకనే, మా అమ్మ నాన్న వివాహాన్ని కూడా ఎత్తి మాట్లాడుతున్నారు
బాధపడతారు వాళ్ళు. ఇక నువ్వు మౌనంలో నరకం చూపిస్తావు నువ్వు. ఆ పాప ఏం మాట్లాడుద్దో ఆ పాపకే తెలియదో. ఇంత దాంట్లో ఆంటీ అంకుల్ నలిగిపోతున్నారు, నేను నరకం అనుభవిస్తున్నాను. ఇంతవరకే నేను ఏ మగాన్ని ఇష్టపడింది లేదో. నా భర్తగా నీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? ప్రేమ ఉండదా? నేను నీ ప్రేమను కోరుకోవటం శాపమా, తప్ప, పాపమా? మరి నా మెళ్ళో నువ్వు కట్టిన ఈ తాళికి అర్థమేంటి? ఆ రోజు నువ్వు చేసిన ప్రమాణాలకి విలువేంటి అర్జున్ అని అడిగేసరికి అనసూయని గట్టిగా పట్టుకొని అర్జున్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అనసూయకి ఒక్క క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. మనిషి స్థాణువై నిలబడిపోయింది. ఎవరు చెప్పారు నీ మీద నాకు ప్రేమ లేదని? ఎవరు చెప్పారు నీ మీద నాకు ఇష్టం లేదని? నువ్వే అనుకుంటున్నావా? ఆ ఉత్తరాల్లో, ఆ డైరీల్లో నువ్వు చూసింది ఒకప్పటి అర్జున్ రాసుకున్న వాడి పిచ్చి రాతలు. అవి పారేయటం కుదరక అలా ఉండిపోయి మర్చిపోయే. ఆ అర్జున్ ఎప్పుడో చచ్చిపోయాడు అనసూయ. ప్రేమ ఎప్పుడు రెండు వైపులా ఉండాలి, ప్రేమ ఎప్పుడు ఒకవైపే ఉండకూడదు. నేను చాలా పెద్ద తప్పు ఆ విషయంలోనే చేశాను. చిన్నప్పటి నుంచి అత్తయ్య మామయ్య దగ్గర అమ్మా నాన్న నా ఆరోగ్యం కోసం నన్ను వదిలిపెట్టి వెళ్ళారని నాకు తెలుసు. వాళ్ళని నేను ఎప్పుడూ తప్పు పట్టను. దేశం కాని దేశం వెళ్ళి కన్న బిడ్డ కోసం నాకు దూరమై వాళ్ళెంత బాధపడుతున్నారో ప్రతి క్షణం. నా తర్వాత ఇంకొకళ్ళని కనకుండా నేను ఒంటూపిరి వెధవనైనా, నాకు బాగోకపోయినా, సర్జరీలు చేయించాలని తెలిసినా కష్టపడి ఇక్కడికి రూపాయి పిచ్చు గింజల్ని పోగు చేసినట్టు పంపించి నాకు ఆపరేషన్లు చేయించి ట్రీట్మెంట్లు చేయించి నన్ను పెద్ద స్కూల్లో ఏసీ స్కూల్లో వేయమని చెప్పి నాతో పాటు వాళ్ళ స్థితిగతులు బాగాలేదనే, వాళ్ళు నా భారం తీసుకొని పెంచుతున్నారనే వాళ్ళ అమ్మాయిని కూడా నాతో పాటే చదివించమని మా నాన్న డబ్బులు పంపేవాడు. రూపాయి కూడబెట్టి మా నాన్న పంపిన డబ్బులతోనే ఈ ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారాలు, వెండి కొని జాగ్రత్త చేస్తూనే వచ్చారు మా అమ్మ నాన్నలు. వీళ్ళ ద్వారా అవన్నీ తెలుసు. ఏది కావాలన్నా అమెరికా నుంచే పంపించేవాళ్ళు నా కోసం, నాతో పాటు అనూష కోసం కూడా. చిన్నప్పటి నుంచి నా వరకు నాకు ఇద్దరం ఒకేసారి ఒకే క్లాసులో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత నా ప్రపంచం అదే. ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడిని. నా వరకు అమ్మాయి అంటే అదే. ముద్దు పెట్టుకునేవాడిని. కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి పడుకునేవాళ్ళం, కలిసి చదువుకునేవాళ్ళం. అలా జీవితంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా గడిచిపోయాయి. అత్తయ్య మామయ్య నన్ను ఒక దెబ్బ కొట్టారనో, ఒక మాట అన్నారనో అబద్ధం చెప్పను. నిజం చెప్పాలంటే సొంత కొడుకులాగానే పెంచారు. కాకపోతే వాళ్ళ కొడుకే అయితే గనక భార్యను పోగొట్టుకుంటే బహుశా సంవత్సరం తిరగకుండా ఇంకో పెళ్లి చేసుండే వాళ్ళేమో. వాళ్ళ కూతుర్ని నేను చేసుకోవటం వల్ల 9 సంవత్సరాలుగా నేను మోస్తున్న భారం ఏంటని వాళ్ళు తెలుసుకోలేదు. 7 ఏళ్లుగా వాళ్ళ అమ్మాయి పోయిన తర్వాత నేను ఎలా మిగిలిపోతే కనీసం నన్ను పెళ్లి చేసుకోమని అనలేదు, చెయ్యాలని అనుకోలేదు, చేయటం వాళ్ళకి ఇష్టమూ లేదు. వాళ్ళ అమ్మాయి స్థానం ఇంకొకళ్ళకి ఇవ్వకూడదనుకుంటున్నారు. నన్ను ఇలాగే వాళ్ళ అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతకమని కనపడకుండానే పెంచినట్టే పెంచి అంత పెద్ద వరాన్ని అడిగేశారని, ఆ వరం నా బ్రతుకని నేను తెలుసుకోలేకపోయాను నువ్వు వచ్చేంత వరకు కూడా. మనుషుల్లో లోపల మరొక మనుషులు ఉంటారని, వీళ్ళంత అసభ్యకరమైన దిగజారిపోయిన బ్రతుకుతున్నారని ఇంతకాలంగా ప్రేమ నిజమనుకున్నాను. కానీ ఆ ప్రేమ నటనని, అబద్ధమని, కపటమని, మోసమని, వాళ్ళమ్మాయి మాత్రమే నా పక్కన ఉండాలని, వాళ్ళమ్మాయి స్థానంలోకి ఏ ఆడపిల్ల వచ్చినా కూడా ఆ అమ్మాయి వాళ్ళకి శత్రువు అవుద్దని వాళ్ళు అనుకున్నారని, ఇన్నేళ్లుగా నా పెళ్లి చేయాలని వాళ్ళు ప్రయత్నించింది లేదు. అమ్మా నాన్నలు నిన్ను తీసుకొచ్చినప్పుడు కూడా వాడే వద్దన్నాడని చాలా తెలివిగా చెప్పేశారు. వాళ్ళమ్మాయి పోయిన 3 నెలలకో 4 నెలలకో ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను నా ఫ్రెండ్స్ అన్నారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. అప్పుడు నేను వద్దన్నాను. అదే విషయాన్ని మా అత్తయ్య ఇన్ని సంవత్సరాలుగా క్యారీ చేసుకుంటూ చాలా తెలివిగా డ్రామా నడిపించుకొస్తాడు మా మామయ్యనే ఊహించలేకపోయాను. మా చదువులు అలా సాగుతూ వచ్చాయి. ఓణీల ఫంక్షన్ అంటే అమ్మ డబ్బులు పంపింది. గ్రాండ్గా చేశారు. పెద్ద మనిషి ఫంక్షన్ చేశారు. నాకు దోవతల ఫంక్షన్ చేశారు. రోజులు గడిచిపోయినాయి. ఆ తర్వాత ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాం ఇద్దరం ఒకే కాలేజు. ఆ తర్వాత దానివల్ల ఇంజనీరింగ్ కాదు అందే. నేను మళ్ళీ లాంగ్ టర్మ్ చేయి నేను వెయిట్ చేస్తానన్నాను. వద్దు బావా నేను చదవలేను అని చెప్పింది.
ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. అది డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోయిందే. నా వరకు నా ప్రపంచం, నా లోకం, నా సర్వస్వం చిన్నప్పటి నుంచి అదే. ప్రాణం ఒక ఎత్తుగా దాన్ని ప్రేమించాను. ఏ అమ్మాయి వైపు నేను కన్నెత్తి చూసింది లేదో. నేను అందంగా ఉంటానని, బాగా చదువుతానని చాలామంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో అందగత్తెలు ఉన్నారు, డబ్బున్న అమ్మాయిలు ఉన్నారు, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నేను కాదనుకోనే ఇదే నా ప్రాణం, ఇదే నా సర్వస్వం అనుకున్నాను. దీనికోసమని నేను పడి చదివేవాడిని. చిన్నప్పటి నుంచే చాలా హెల్త్ కేర్ తీసుకునేవాడిని. నా ప్రాణం నాకు అపురూపమే అనసూయ. ఎందుకంటే ఈ ప్రాణం కోసమే నా తల్లిదండ్రులు నన్ను వదిలేసుకుని దేశం కాని దేశం వెళ్ళి కష్ట నష్టాలు కూర్చి బ్రతుకుతున్నారు. రూపాయి పోగు చేసి పంపించే నా ప్రాణాన్ని కొన్ని లక్షల రూపాయలు పోసి కొన్నారు వాళ్ళు. ఆ దేవుడు నా ప్రాణాన్ని ఎప్పుడు చల్లగా చూడాలని, నా ప్రపంచం ఒకటే, అయితే చదువు, లేతే ఇంట్లో ఉండటం, లేతే అమ్మా నాన్నలతో ఫోన్ మాట్లాడటం, అత్తయ్య మామయ్యలతో కబుర్లు చెప్పడం, అనసూయతో మాట్లాడుతూ కూర్చోవటం, లేదు అంటే బుక్స్ ముందేసుకొని చదువుకోవటం, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవటం, అందమైన కళలో అనూష గురించి, నా గురించి, జీవితం గురించి నేను ఆలోచించుకుంటూ బ్రతకటం. ఆ తర్వాత మా అమ్మ నాన్న డబ్బులు పంపిస్తూ వీళ్ళు ప్రాపర్టీస్ పోగేయటం మొదలుపెట్టారు. ఆ విషయాలేవి నేను పట్టించుకోలేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఇక మా అత్తయ్య మామయ్య ఒక రోజున నిన్ను పెంచామని కాదయ్యా, కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నామనే దాంతో అడుగుతున్నాం. చిన్నప్పటి నుంచే అనుకి నువ్వే భర్తవే అనుకుంటున్నావు, దాన్ని అలాగే పెంచుకొచ్చాం. బావే నీ మొగుడు, బావే నీ ప్రపంచం, బావే నీ లోకమనే చిన్నప్పటి నుంచి కూడా నిన్ను చెప్పాలంటే గనక నిప్పులాగా పెంచావురా. నువ్వొక్క తప్పు కూడా చేయకపోవటానికి మా పెంపకమే కారణం. మీ అమ్మ నాన్న అప్పచెప్పి వెళ్ళాక నీకు ఆపరేషన్ చేయించి డబ్బులు వాళ్లే పంపించినా సరే ప్రాణం ఒక ఎత్తుగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం. అనుని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది మా అత్తయ్య. మా మామయ్య చేతులు జోడించి మరీ అడిగాడు. నా మనసులో కూడా తనంటే ఇష్టమే ఉంది, చేసుకోవాలనే ఉంది, చేసుకుంటాననే ఇష్టంగానే చెప్పాను. అయితే దాన్ని అడిగా, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేగా అనే. ఇష్టమే బావా అని చెప్పిందే. చెప్పిన తర్వాత అమ్మా నాన్న ఫోన్ చేసి అడిగారు, దాన్ని అడిగారు, నన్ను అడిగారు, ఇష్టమేనని చెప్పిందే. ఆ తర్వాత నేను చెప్పాను. నాన్న ఒక మాట అన్నాడు, జాబ్ వచ్చాక పీజీ చేశాక నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుండేది, లైఫ్ సెక్యూరిటీ ఉండే జాబ్ ఉండాలి నాన్న. మేము ఎంత చూసినా ఎంత చేసినా రూపాయి కోసమే కాదు ఎంత దూరం రావాల్సి వచ్చింది. రేపొద్దున నువ్వు నీ వైఫ్ నీ పిల్లలు హ్యాపీగా ఉండాలని చాలా సీరియస్గా తీసుకున్నాను. అందరూ వెళ్ళే సెక్టార్లోకి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎంబసీలో ఎగ్జామ్ కోసం అని చెప్పి రాసేసాను జాబ్ కోసం. ఇక ఎగ్జాము అలా రాసి వచ్చానో లేదో ఇలా నా పెళ్ళి చాలా గ్రాండ్గా అయిపోయింది అనూషతో. ఫస్ట్ నైట్ రోజున దగ్గరికి తీసుకోవాలనుకున్నాను. నేను వర్జిన్ అనసూయ. ఇప్పటి వరకు నాకు నువ్వు ముద్దు పెట్టే వరకు ఒక అమ్మాయి ముద్దు ఎలా ఉంటుందో తెలీదు, నువ్వు కౌగిలించుకునే వరకు ఒక అమ్మాయి కౌగిలించుకుంటే ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పటి వరకు నాకు ఏ సెక్చువల్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనేపాటికి ఆ అమ్మాయితో సహా బయట ఉన్నోళ్ళు కూడా షాక్ అయిపోయారు. అయితే అను కళ్ళు తిరిగి పడిపోయి 2 వాంతులు చేసుకునేసరికి ఏమైంది, డాక్టర్ దగ్గరికి వెళదామా అని అడిగాను. పెళ్లిలో ఏదైనా తిన్నది పడలేదేమో, ఒకవేళ ఫస్ట్ నైట్ టెన్షన్ ఏమోననే. అయితే బావా నాకు ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చిస్తావా అని అడిగింది. ఆ క్షణం ఒక మగాడి హృదయం ఎలా ఉంటుందో అర్థం చేసుకో. వెళ్ళి 4-5 రకాల కంపెనీలే తీసుకొచ్చిచ్చా. అన్నిట్లో చెక్ చేసుకుంది, ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయ్యింది. కన్ఫామ్ అయినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నాను, నేను ఎటు ట్యాబ్లెట్లు వేసుకుంటాను, నాకెటు హెల్త్ బాగోదు కాబట్టి ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చా, తన మీద ఇష్టంతో నేనే ఎప్పుడైనా తన్ని ఏదైనా సిచ్యువేషన్లో లోబరుచుకుని ఉండొచ్చా, మా ఇద్దరి మధ్య ఏదైనా తప్పుకి కారణం అయి ఉండొచ్చా, మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని అనుకునే. ఎప్పుడు జరిగింది మన ఇద్దరి మధ్య ఇలా అనే ఆ కడుపులో బిడ్డ నాదనే దాంతోనే ఉన్నాను నేను. నాకు కడుపు వచ్చిందన్నమాట నిజం, అది నీకు వచ్చిందని నేను అనలేదుగా బావా అనేసేపాటికి నా గుండె ఒక్క క్షణం పాటు కొట్టుకుంటుందో ఆగిపోయిందో నాకే తెలియదు.
దాంతో నిలబడ్డ వాడినల్లా ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్మి కూర్చుండిపోయాను. అనూష చాలా ధైర్యంగా కుర్చీ దగ్గరకు లాక్కొని కాలు మీద కాలేసుకొని కూర్చుందే. ఇక చెప్పుకు రావటం మొదలుపెట్టిందే. నేను డిగ్రీ కాలేజీకి వెళ్ళిన తర్వాత శేషాచలం అనే అబ్బాయితో నాకు పరిచయం అయిందనే, శేషు అంటే నాకు చాలా ఇష్టమనే, ఆ ఇష్టం ప్రేమగా మారిందనే, అలా డిగ్రీ 3 సంవత్సరాలు మేము ఫిజికల్గా చాలాసార్లు క్లోజ్ అయ్యామనే, ఆ తర్వాత కూడా 2 రోజుల క్రితం మన పెళ్ళి అన్నప్పుడు కూడా నేను అతనితో ఫిజికల్గా కలిశాననే, అతనితోనే ప్రపంచం, అతనితోనే లోకం అనుకున్నాననే, అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్నామనే, అక్కడ హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్నాననే, నేను అతనితోనే లైఫ్ ఊహించుకున్నానని, కాబట్టే నా తనువు మనసు అతనికి అర్పించాననే, కొన్ని వేల సార్లు అతనితో నేను శారీరకంగా కలిశాననే, తాళి పడకపోయినా నేను అతని భార్య కన్నా ఎక్కువనే, కాకపోతే వాళ్ళింట్లో నన్ను కోడలుగా ఒప్పుకోరని, శేషాచలం వాళ్ళ అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేడని, వాళ్ళు వెజిటేరియన్స్, నేను నాన్ వెజిటేరియన్ని, మన క్యాస్టు వాళ్ళ క్యాస్టు వేరు కావటం వల్ల వాళ్ళు ఒప్పుకోమని చెప్పేశారనే, దాంతో శేషాచలం నన్ను క్షమించమన్నాడనే, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ నిన్ను ఒక అబ్బాయిగానే చూసింది లేదు, నేను నాతో పాటు సేమ్ జెండర్ అన్నట్టే చూసేదాన్ని నిన్ను, మరొక విషయం నీ మీద నాకు ఏ ప్రేమ లేదు, నేను నిన్ను ఒక స్నేహితుడు, మా ఇంట్లో ఒక చుట్టాలబ్బాయి, అమ్మా నాన్న లేకపోతే వేరే దేశంలో ఉంటే గతి దిక్కు లేక మా దగ్గర ఉంటున్నావు అనే దాంతో నిన్ను ఆ యాంగిల్లో చూశానే తప్ప ఏ రోజు కూడా నీ మీద నాకు ప్రేమలు, అభిమానాలు, అనురాగాలు, నీ మీద నాకు సెక్షువల్ ఫీలింగ్స్, నీ మీద నాకు టీనేజ్లో ఒక అమ్మాయికి అబ్బాయి మీద కలిగే లవ్వు ఇలాంటివేవి కలగలేదు. ఇక చనువు అంటావా, నేను కుక్కలతోనూ చనువుగానే ఉంటాను, పిల్లలతోనూ చనువుగానే ఉంటాను, పిల్లులతోనూ చనువుగానే ఉంటాను, నా స్నేహితురాళ్లతోనూ చనువుగా ఉంటాను, నువ్వు నా కళ్ళకి సేమ్ జెండర్ అన్నట్టే కనపడేవాడివి, నీతో కూడా నేను అదే చనువుగా ఉన్నాను. ఇంట్లో ఒక చుట్టాలబ్బాయి అంటే ఒక మేనమామ కొడుకు, మేనత్త కూతురు కలిసి పెరిగితే వాళ్ళు మొగుడు పెళ్ళాలే అవ్వాలా, ప్రేమించుకోవాలా, మా అమ్మా నాన్నకి మీ అమ్మా నాన్న పంపించిన డబ్బులు, స్థిరచరాస్తులు, నువ్వు నిన్ను పెంచాం కాబట్టి నిన్ను బయటికి వెళ్ళనివ్వకూడదు కాబట్టి నీకు ఇచ్చి చేస్తే నేను సుఖపడతాననే దాంట్లో చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు, నువ్వు బావనే చేసుకోవాలి, నువ్వు బావనే ప్రేమించాలి, అత్తయ్య మావయ్యని నువ్వు ఆ తర్వాత వచ్చాక చూసుకోవాలి, బావే నీకన్నీ బావే నీకన్నీ అని ఎదవ చాదస్తపు సొల్లంతా చెప్తూ పెంచారు. నాకు ఇష్టం లేదు మొర్రో అని 100 సార్లు చెప్పాలనుకున్నా, నువ్వు భావం చేసుకోపోతే నేను చస్తా, నువ్వు భావం చేసుకోపోతే నేను ఊరేసుకుంటా, నువ్వు భావం చేసుకోపోతే నేను గంగలో దూకుతా, నువ్వు భావం చేసుకోకపోతే నేను వేసుకునే ట్యాబ్లెట్లన్నీ మింగుతా, పైకెక్కి దూకుతా, ఇవి వాళ్ళు నన్ను బెదిరిస్తూ పెంచుకొచ్చిందే. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నాకు నువ్వంటే అసహ్యం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. మన పెళ్ళికి ఒక్కరోజు ముందు కూడా నేను వెళ్ళి శేషుతో చాలా ఇంటిమేట్ అయ్యి నా ఆశ కోరికలన్నీ తీర్చుకొని ఆశ తీరా అతని గుండెల మీద పడి ఏడ్చి ఏడ్చి వచ్చాను. నేను ఎన్నోసార్లు శేషుతో కలిసి ట్రిప్పులకు వెళ్ళాను, ఎంజాయ్ చేసి వచ్చాను, స్వర్గ సుఖాన్ని చవి చూసి వచ్చాను. కానీ తీరా నా లైఫ్ చూసావా, అటు శేషు నన్ను పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ అమ్మా నాన్నలకు భయపడి అమాయకుడు, పిచ్చోడు, తొందరపడి బయటికి రాలేడు. ఇక వీళ్ళు చూస్తేనేమో నీకిచ్చి నన్ను కట్టబెట్టేయాలని, అలా నీకు బీటెక్ అయిపోయిందో లేదో నన్ను నీకిచ్చి కట్టబెట్టేయటానికి నిర్ణయం చేసుకున్నారు. నీ అమ్మ బాబులు కాదంటారనుకున్నా, ఓకే అన్నారు. నువ్వు అంత ఇంజనీరింగ్కి వెళ్ళి దేన్నో దాన్ని తగులుకుంటావు అనుకున్నా, నువ్వు ఓకే అన్నావు. ఉద్యోగం లేదనేది వంకగా చూపిస్తారేమో అనుకున్నాను. నువ్వు వెళ్ళే ఎంబసీలో జాబ్ కోసం ఎగ్జాములు రాసొచ్చావు. నా ఆశ, నా కోరిక, నా కళ ఏదీ నెరవేరనివ్వలేదో, దాంతో దరిద్రానికి నేను పెళ్లి చేసుకోక తప్పలేదో, నీతో మెళ్ళో తాళి కట్టించుకోక తప్పలేదో, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ రాదు, నీకు ఫిజికల్గా నాతో కలవాలనిపిస్తే కలు, నాకేం అభ్యంతరం లేదో, నా శరీరమే నీకు కావాలనుకుంటే నేను ఆల్ టైమ్ రెడీ అని పమిటి తీసేసి నిలబడింది నా ముందు. నరాలు తెగిపోయినంత బాధ అనిపించిందే. ఇదే సుఖం కావాలనుకుంటే నేను ఒక ప్రాస్టిట్యూట్కి డబ్బులు పడేసి కూడా నేను గంటకొక ఆడదాంతో రోజుకొక ఆడదాంతో వెళ్ళగలను. ఎందుకే అలా మాట్లాడుతున్నావు అంటే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేనేమీ నిన్నొద్దని ఆపలేదే, అలాగే నువ్వేమీ పతివ్రతా పురుషుడివని వర్జినువని
నువ్వే చెప్పినా నేనేమీ నమ్మనే. కావాలనుకుంటే నాతో కూడా ఇంటిమేట్ అయి క్లోజ్ అవ్వు, నేనేం వద్దన్నే. బై ద వే నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం బయటికి వెళ్ళి నిన్ను పెంచిన మా అమ్మ నాన్నలకి చెప్పావనుకో, వాళ్ళ కూతురు ఎలాంటిదని తెలిసి గుండె పగిలి సస్తారు. మీ అమ్మ నాన్నకి చెప్పావనుకో కన్ఫామ్గా మా అమ్మ నాన్నని అడుగుతారు, ఉన్న పళంగా ఇండియా బయలుదేరి వస్తారు. కాదు కూడదు అని చెప్పి నువ్వేమైనా చేసుకొని సర్దామనుకున్నావనుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు పోయినా సరే నేను పుట్టే పాపని నీ కూతురుగానే పెంచుతానేమో తప్ప, నేను మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, అది శేషు కూతురు అనే విషయం ఎప్పటికీ బయటకు రానివ్వను. బై ద వే ఇంకో విషయం ఏంటంటే, నేను అబార్షన్ చేయించుకోను. పాప అయినా బాబైనా పుట్టే పిల్లలు మా ప్రేమ గుర్తు. మేము ప్రతి క్షణం ఎలా రమించామో మా ఇద్దరి శారీరక కలయికకు గుర్తు. నేను కనే తీరుతాను అనేసిందే. అబార్షన్ చేయించుకోనంది, ఇష్టం లేదంది, ప్రేమ గుర్తు అందే. ఆ తర్వాత ఎంతో నచ్చ చెప్పాను. పుట్టే బిడ్డని నేను యాక్సెప్ట్ చేస్తానన్నాను. అన్ని సంవత్సరాల నా ప్రేమని చెప్పాలనుకున్నాను, వినిపించుకున్నదే లేదో. తనంటే నాకెంతో ఇష్టం. అన్నాళ్లుగా నేనైతే తనని నిజాయితీగానే ప్రేమించాను కదా, కాబట్టి వదులుకోలేకపోయాను. ఒకవైపున నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఈసారి నేను నిజంగానే ఈ విషయం నా కోసమే వెళ్ళి దేశం కాని దేశంలో బ్రతుకుతున్న అమ్మా నాన్నలకి చెప్పలేకపోయాను. నన్ను సొంత అమ్మా నాన్నలా పెంచిన అత్తయ్య మామయ్య ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని వాళ్ళకి తెలియనివ్వలేదు. ఆ తర్వాత సిగ్గు విడిచి నేనే ఆ శేషాచలం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అప్పటికే అతనికి మ్యారేజ్ అయిపోయింది. అతని భార్య క్యారీయింగ్లో ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఈ విషయం మాట్లాడితే వాళ్ళందరూ కలిసి నన్ను తిట్టి, నీ పెళ్ళాం నాశనం అయిపోను, అది ఊడ్సుకుపోను, అదెనడు పురుగులు పడి చచ్చుద్దో, మా ఉసురు దానికి ఎనడు కొట్టుద్దో, జంధ్యం వేసుకొని చెప్తున్నాము, అగ్నిహోత్రం చేసే నోటితో చెప్తున్నాము, మేము అది బాగుపడదు, అది పోద్ది, నువ్వు వెధం ఉండడవవుతావు, నీ మొలతాడు తెగుద్దని నన్ను శాపనార్థాలు పెట్టి పంపించారు. ఆ తరువాత ఇక్కడికి వచ్చాను. పాప పుట్టింది. పాపకి నేను ఫాదర్ అవుదాం అనుకున్నాను, యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. నన్ను చాలా హీనంగా చూసేది బెడ్రూమ్లో. ఆ తర్వాత పాప పుట్టేసిన తర్వాత నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. జాబ్ వచ్చింది, జాబుకు వెళ్ళొచ్చేవాడినే. రోజు ట్యాబ్లెట్లు మింగేవాడిని. ఉన్నట్టుండి అక్కడ అంబసీలో బ్రెత్లెస్ అయిపోయేవాడిని ఒక్కొక్కసారి. ఆ తర్వాత ఎలా కోలుకునేవాడిని అంటే అమ్మా నాన్నలే గుర్తొచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ట్యాబ్లెట్లు మింగి మౌనం రాజ్యమే లేదు మా ఇద్దరి మధ్య. ఇలా కొన్నాళ్ల కాలం గడిచిపోయింది. ఎప్పట్లాగానే నేను జాబుకు వెళుతున్నాను. పాప అత్తయ్య మామయ్య తీసుకొని గుడికని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను వెళుతున్నానన్నాను. వెళ్ళేటప్పుడు ఇంతకాలంలో శేషాచలం పెళ్లి చేసుకున్నాడని, శేషాచలం పెళ్ళానికి కడుపొచ్చిందని, వాడికి పాపో బాబో పుట్టారని ఇన్ఫర్మేషన్ సేకరించుకొచ్చుకుంది. ఏడిసింది. వాడి ఫోటో పెట్టుకుంది. వాడి జ్ఞాపకాలతో రగిలిపోయింది. ప్రతిరోజు రాత్రి నాకు ఈ పై అంతస్తులో జరిగేదేంటో తెలుసా? శేషాచలానికి తనకి ఫస్ట్ ఎలా పరిచయం అయింది, తర్వాత ఫస్ట్ టచ్ అక్కడ జరిగింది, ఫస్ట్ హగ్ ఎలా ఉంది, ఫస్ట్ కిస్ ఎలా ఉంది, ఎన్ని లక్షల ముద్దులు పెట్టుకున్నారు, ప్రతి ముద్దు లెక్కేసుకున్నాను. తను నన్ను ఇక్కడ టచ్ చేసేవాడు, ఇలా క్లోజ్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత తను నాతో ఇలా ఉండేవాడు, ఇంటిమేట్ అయ్యాక ఇలా ఉండేవాడు. మళ్ళీ వెంటనే హాఫ్ అన్ అవర్కే నన్ను కావాలనేవాడు. కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళాము. అసలు పగలు రాత్రి తేడా లేకుండా ట్రిప్పులకు వెళ్ళినప్పుడు కలిసామని నేను తాళి కట్టి అన్నాళ్ళుగా ప్రేమించిన ఒక ఆడదే బరి తెగించి సిగ్గు విడిచేసి ఒకటితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెళ్లి కాకముందే పెట్టుకున్న దాన్ని బ్రోతల్ వేశ్య అంటారు. ఓపెన్గా శేషాచలం వాళ్ళ ఫ్యామిలీ అదే అన్నారు. నీ మేనత్తకి నీ మేనత్త మొగుడికి కూతుర్ని పెంచడం చేతగాలేదన్నారు. గాలి రకంలా పెంచారన్నారు. దానికన్నా బ్రోతల్ నయం అన్నారు. ఏం పెంపకాలు ఇవి అన్నారు. ఒక మగాడిని అదే సెడ్యూస్ చేసి మా అబ్బాయిని లొంగ తీసుకుందన్నారు. అన్నీ అన్నా సరే రెచ్చగొట్టింది. మగాడు వాడిదేముంది, ఆడది అదే సిద్ధంగా ఉండి రమ్మనమంటే అని అడిగారు. ఆ మాటలు ఏవి అత్తయ్య వాళ్ళకి చెప్పలేను. అలా అని నా గుండెల్లో ఆ భారం మోసాను. నేను ఎప్పట్లాగానే డ్యూటీకి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి మూసిన తలుపులు తెరవట్లేదని వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే ఒక చేతిలో సూసైడ్ లెటరు. అందులో నువ్వంటే నాకు అసహ్యమని, నీ మొహం చూస్తుంటేనే నాకు ప్రతి క్షణం శేషాచలమే గుర్తొస్తున్నాడని, నేను ఈ మొయ్యలేని భారాలు బరువులు మొయ్యనని, నువ్వు
పాపకి తండ్రి స్థానాన్ని ఎటు ఇచ్చావు కాబట్టి మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని, మా అమ్మ నాన్న నిన్ను చేసుకోనివ్వరని, నువ్వు అలాగే ఉండిపో అని, పాపని చూసుకుంటూ ఉండని చెప్పి నిన్ను నేను ఏ రోజు భర్తగా అనుకోలేదు, ప్రేమించలేను అని మరి నా గురించి రాసి అది పోయిందే. ఆ లెటరు నేనే ఎవరికి ఇవ్వలా. అది తగలబడిపోయేటప్పుడు తీసుకెళ్ళి దాని చేతిలో పడేశాను. ఆ తర్వాత అది పోయింది. నిజంగానే నా స్నేహితులు వచ్చి పెళ్లి చేసుకోమన్నారు. వీళ్ళు అసలు పెళ్లి విషయమే ఎత్తలేదో. నిజమేగా, నువ్వు అమ్మ అని పిలవమంటున్నావు. దానికి నువ్వు అమ్మవు ఎలా అవుతావు? ఆంటీవే కదా. నువ్వు ఎన్నిసార్లు అయితే దానికి ఆంటీ అని అది అనుకుంటుందో, దాని పుట్టుక దాని బ్రతుకు నిజంగానే అదేమైనా నాకు పుట్టిందా? నేనేమైనా దాన్ని కన్నానా? నువ్వు ఆంటీవి ఎలాగో నేను దానికి అంకుల్నే కదో. ఎక్కడికి పోతా, ఎవడికి పుట్టిందో తెలియదు, అసలు ఎంతమందికి పుట్టిందో తెలియదు, దాని బాబు ఎవడో తెలియదు. దానమ్మ ఒక వేశ్య, కులత, పతిత అనే ముసుగులు వేసుకోకుండా పతివ్రత అని నాతో తాళి కట్టించుకొని నాకు శిక్షేసి పోయింది ఆ నీతి మాలిందే. దాని గురించి నేను ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ బ్రతుకుతుంటే పెంచిన వీళ్ళు నా బాధ ఏంటనేది అర్థం చేసుకోకుండా వీళ్ళు నన్ను ఇలాగే ఉంచేశారో. ఆ పిల్లని వాళ్ళ అమ్మాయి గుర్తుగా చూసుకుంటూ మా అమ్మ నాన్నలు కన్న నన్ను పెంచుతున్నానన్నట్టు దగ్గరికి తీసుకొని నన్ను మాత్రం ఒంటరివాడిని చేసి వాళ్ళ అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతకమన్నట్టు శిక్ష విధించేసి నా మంచి చెళ్ళు పట్టించుకోవటం అంటే ఇది వీళ్ళు. నేను నిన్ను దూరంగా పెట్టాలనే ఉద్దేశం కలలో కూడా లేదు. ఎవరు చెప్పారో నా మనసులో నీకు స్థానం లేదనే? చూడు అని షర్ట్ బటన్స్ తీసి చూపించాడు. గుండెల మీద అనసూయ ఫోటో టాటూ వేసి ఉందే. నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నీకో విషయం తెలుసా? నేను ఈ పెళ్ళేమీ అమ్మా నాన్నల బలవంతం మీద ఒప్పుకోలేదు. నేనేం తప్పు చేశానని ఇన్ని సంవత్సరాల శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. 22 ఏళ్లకు నా పెళ్ళయిందే. ఇప్పుడు 30 ఏళ్ళు నా వయసు. నిజం చెప్పాలంటే నాకన్నా నువ్వే 4 సంవత్సరాలు చిన్నదానివే. నన్ను వయసు విషయంలో పెద్దోడినల్లా, ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నానల్లా, మొగుడు పోయిన విధవముండనల్లా, ఒక బిడ్డకి తండ్రిని అల్లా, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని వాళ్ళ కూతురు నవ్వుతానన్నావు. కానీ ఎలా అవ్వగలవరా? వాళ్ళ కూతురు నీలాగా అమెరికాలో కోట్ల రూపాయలని ఆస్తుపాస్తుల్ని వదిలిపెట్టుకొని వచ్చే రకం కాదు. ఆ శేషాచలం గాడితో వెళ్ళి అమెరికాలో లగ్జరీ లైఫ్లు చూడాలనుకొని అవి చూడటం కుదరక కుక్కసావు సచ్చింది వాళ్ళ కూతురు. మీ అమ్మా నాన్నలు పోయాక కూడా అంత విలువలతో పెరిగి ఏ మగాడికి కూడా నువ్వు ఎంత స్పేస్ నీ లైఫ్లో ఇచ్చి నీకెంత చిన్న ఎఫైర్లు కూడా లేవు. అమ్మా నాన్నలుగా వీళ్ళు బ్రతికుండి కూడా దిగజారిపోయి వాళ్ళ అమ్మాయి కాళ్ళు జారి ఒకడితో ఎంత నీచంగా బిహేవ్ చేసిందనేది నువ్వు చూసిన దాంట్లో కాదు. ఈ డైరీలో వాళ్ళ అమ్మాయి చెక్కుకొని ఇంటిమేట్ అయిన మొత్తం వీడియోలు కూడా దాచుకొని సెక్స్ వీడియోల దగ్గర నుంచి అన్నీ చూసుకొని కుళ్ళి ఏడ్చి ఆ శేషాచలంగాడు తిరిగి రాడనే దాంతో పోయింది అది. అలాంటి కూతుర్ని కన్న వాళ్ళు నీకు కూతురు స్థానాన్ని ఎలా ఇవ్వగలరో? అంత గొప్ప పవిత్రమైన వాళ్ళని నువ్వు అమ్మా నాన్నలనే ఎలా పిలవగలవో? నిజమే కదా, దానికి నేను ఎలా తండ్రిని? అదేమైనా నాలో నుండి వచ్చిందా? నాలో నుండి దానమ్మ గర్భంలోకి వెళ్ళి అదేమైనా పుట్టిందా? నీతి జాతి ఉండటానికి అది ఎవడికి పుట్టిందో, యువతికి పుట్టిందో, ఎలా పుట్టిందో? దానమ్మకి ఏమైనా పెళ్ళయ్యాక పవిత్రంగా పుట్టిందా? అలాంటి దానికి నువ్వెలా అమ్మ అవ్వగలుగుతావురా? నా వరకు నాకు నా ప్రాణం నువ్వు, నా సర్వస్వం నువ్వు. నేను వర్జిన్ని, నాకు ముద్దు పెట్టిన తొలి అమ్మాయి నువ్వు. టీనేజ్లో కలగాల్సిన ఫీలింగ్స్ అన్నీ నువ్వు దగ్గరకు వస్తే, నువ్వు హక్ చేసుకుంటే, నువ్వు ముద్దు పెడితే ఇప్పుడు కలుగుతున్నాయి. నేను ఎందుకు దూరంగా ఉంచుతున్నానో తెలుసా? ఇది పోయాక నేను ఆలోచనలతో రగిలిపోతూ ఉండి ఆరోగ్యం బాగా పాడైపోయింది. అమ్మా నాన్నలకు ఆ విషయం చెప్పుకోలేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఇలా మన పెళ్ళయిందని చెప్పాను. ఒక 1 year పాటు మెడికేషన్ వాడమన్నారు. అప్పటి వరకు సెక్సువల్గా నీతో క్లోజ్ అవ్వద్దన్నారు. నీకన్నీ చెప్పాలనుకున్నాను, నా గుండెల్లో బాధ. కానీ కరెక్ట్ టైం కాదనిపించిందే. కాస్త నీ మీద నా మనసు ప్రేరేపితమైనా కూడా ఆగలేక నేను నీతో క్లోజ్ అయిపోతే, నాకేమన్నా అయితే అమ్మా నాన్న నువ్వు అనాథలైపోతారనిపించింది. అందుకే ఎంత సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? ప్రతి రాత్రి నిన్ను చూసుకుంటూ, నిన్ను ముద్దు పెట్టుకుంటూ, నువ్వు నిద్రపోయిన తర్వాత నిన్ను హక్ చేసుకుంటూ, నా గుండెల మీద పడుకోబెట్టుకొని నిన్ను ఎలా చూసుకుంటున్నానో తెలుసా? నువ్వంటే నా ప్రాణం, నువ్వే నా భార్యవే. నేను ఎవరిని ఏ అన్యాయం చేయలేదు, ఎవరితో ఏ తప్పు చేయలేదు అనే అనసూయని కౌగిలించుకొని
కౌగిలించుకొని ఇన్నాళ్ళ దుఃఖాన్నంతా వెక్కి వెక్కి ఏడ్చేపాటికి అర్జున్ బ్రెత్లెస్ అయిపోయాడు. వెంటనే కూర్చోబెట్టి గుండెల మీద రుద్ది ఇన్హేలర్ ఇచ్చి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ తలుపు తీసేపాటికి ఎదురుగా రాజేశ్వరి, జగన్నాథ్, పిల్ల, వసంత, సత్యానంద్ నిలబడి ఉన్నారు. ఆవిడ చేతిలో వాటర్ బాటిల్ ముందు అనసూయ చేతికిస్తే తాగిచ్చేసరికి ఆవిడ వెళ్ళి పిల్లాడిని దగ్గరికి తీసుకుంటే ఆయన పిల్లాడి భుజం మీద చెయ్యేస్తే అమ్మా నాన్నను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు పిల్లాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వాళ్ళు చూసిన ఒకే ఒక్క చూపుకి ఆ పిల్ల, వసంత, సత్యానంద్ అక్కడికక్కడే సగం చచ్చిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం డాడీ, ఈ ఇల్లు వాళ్ళకే వదిలేసేయి, నువ్వు ఆ కారు కూడా నేను వదిలేస్తాను, యుఎస్ వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోదాం, లేదంటే ఇంకెక్కడికైనా సరే, వీళ్ళన్నా కూడా నాకు అసహ్యం వేసిందే, వీళ్ళ అనసూయను బ్రతకనివ్వరు, ఇది ఈ వయసుకే తను అలా మాట్లాడుతోంది, ఇక ఉండలేను డాడీ నేను ఇక్కడ అంటే వెళ్ళిపోదాం నాన్న అంది రాజేశ్వరి. అన్న తర్వాత సర్దయ్యమ్మ అనసూయ బట్టలు అన్నాడు జగన్నాథ్. అన్న తర్వాత అలాగే నంకుల్ అంటే వచ్చి పిల్ల అనసూయ కాళ్ళు వాటేసుకొని నేను నిన్న అమ్మ అని పిలవచ్చా అని అడిగి ఐఎమ్ సారీ డాడీ, నేను అనసూయ అని ఆంటీ అని పిలిస్తే నువ్వు నాకు అంకులైపోతావు కదూ, అలా కాదుగా, తను నాకు అమ్మ, నువ్వు నాకు డాడీ కదా, నేను అనూష కూతుర్ని కాదు, మీ ఇద్దరికే నేను కూతుర్నే, నేను ఎవరో తెలియని వాడికి నేను పుట్టలేదు, నేను నీకే పుట్టాను అనుకో డాడీ అని ఐఎమ్ రియల్లీ సారీ, మీరే నా అమ్మ నాన్నలో, ఐఎమ్ సారీ నానమ్మ తాతయ్య అని ఆ పిల్ల గట్టిగా పట్టుకొని అర్జున్ని, అనసూయని వెక్కి వెక్కి ఏడ్చేసిందే. వెళ్ళబోతున్న అర్జున్ కాళ్ళు సత్యానంద్ వాటేసుకొని వసంత, అనసూయ కాళ్ళు పట్టుకోబోతే ఏంటండి ఇవన్నీ అంటే, మగపిల్లాడిని ఎక్కడ హద్దులు దాటిపోతాడో, తప్పులు చేస్తాడో మా అన్నయ్య వదిన వదిలిపెట్టి వెళ్ళారు మా దగ్గర అనేదాంతో నీ గురించి పట్టించుకున్నావు నాన్న, మా ఇంట్లో ఉన్న ఒక ఆడది బరితెగిచ్చిపోయి బజారు దానిలా తయారయ్యే తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి ఎవడికో కడుపు చేయించుకొచ్చి కన్నదానికి నిన్ను తండ్రిని చేసి పోయిందని గ్రహించలేని మూర్ఖులం మేము, మా కూతురు పోయాక ఆ స్థానాన్ని నిజంగానే నీకు ఇవ్వకూడదులేమ్మా అని వెళ్ళి సత్యానంద్, వసంత, అనూష తాలూకా ఫోటోలు, జ్ఞాపకాలు అన్నీ చెత్త కుండీలో పడేసి వచ్చి అక్కడ అర్జున్, అనసూయకి పెళ్ళైన ఫోటో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ పిల్లని మీరు చూడాలనుకుంటే అమ్మా నాన్నలై చూడండి, లేదనుకుంటే అనాథాశ్రమంలోనో ఆర్ఫన్లోనో వదిలేయండి, మాకే బాధ లేదు, మమ్మల్ని వదిలి మీరు వెళ్ళొద్దు, నిన్ను మేము మేనల్లుడిగా పెంచలేదయ్యా, కన్న కొడుగ్గా పెంచాం, ఈ వయసులో మాకు శిక్ష విధించకు, అమ్మా మాకు కూతురు అవుతానన్నావు కదూ, మేము కన్నది పాపిష్టిదాన్ని, మా గర్భం పాపం చేసుకుందే, మీ అమ్మా నాన్నలు పోయి కూడా పుణ్యాత్ములు కాబట్టే నీలాంటి నీతిపరురాలని కనిపోయారో, మాకు కూతురు అవుతావా అమ్మా, మాకు నీ అవసరం ఉంది తల్లి, మేము అర్థం చేసుకోలేని పశువులం, మూర్ఖులం, మృగాల్లా తయారయ్యాం, మమ్మల్ని క్షమించమ్మా అని ఆ అమ్మాయి కాళ్ళ మీద, అబ్బాయి కాళ్ళ మీద పడి రాజేశ్వరి, జగన్నాథ్ని క్షమాపణ అడిగి నిజంగానే మారారు వసంత, సత్యానంద్. ఆ తర్వాత అర్జున్కి 1 సంవత్సరం పాటు మెడికేషన్ వాడాక డాక్టర్ చాలా జాగ్రత్త అని చెప్పాక ఇద్దరు ఫిజికల్గా చాలా క్లోజ్ అయ్యాయి, చాలా ప్రేమగా, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అనసూయ ఒకవైపున కూతురిలా చేసిందనే దిగుల్లో వసంత, సత్యానంద్ హెల్త్ బాగా పాడైపోయింది. వాళ్ళని హాస్పిటళ్ళకి తిప్పుతూ ఆపరేషన్లు అవి చేయిస్తూ వాళ్ళను చూసుకుంటూ పిల్లని రెడీ చేసి మమ్మీ డాడీ అనేది పిల్లని స్కూల్కి పంపిస్తూ ఒకవైపున రాజేశ్వరి, జగన్నాథ్ని చూసుకుంటూ అర్జున్కి వైఫ్తో చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అతను చాలా కలలు కన్నాడు, అనసూయ కోసమని అతను చాలా గిఫ్టులు తీసుకున్నాడు, ఏది ఏమైనా కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళి కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు, వచ్చిన దగ్గర నుంచి పై ఫ్లోర్కి ఎవరూ రాకూడదు, అనసూయతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెళ్లి చేసుకున్నాడు అర్జున్. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, అనసూయని ఏ జాబ్కి వెళ్ళొద్దన్నాడు, ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అర్జున్ని మానసికంగా ఎంత సంతోషంగా ఉంటే శారీరకంగా అంత ఆరోగ్యంగా ఉంటాడని డాక్టర్లు చెప్తే ఇంత చిన్న
ప్రెషర్ కూడా అతని మీద పడనిచ్చేది కాదు అనసూయ. ఆ తర్వాత 5 సంవత్సరాలకి అనసూయ ప్రెగ్నెంట్ అయ్యి ట్విన్స్ బాబులు పుట్టారు. ఇక చాలని ఆ పిల్లల్ని రాజేశ్వరి వాళ్ళేమో సెకండ్ ఫ్లోర్లో ఉండి పిల్లలు ముగ్గురిని చూసుకుంటూ, ఫస్ట్ ఫ్లోర్లో వసంత సత్యానంద్ ఉంటూ, పైన థర్డ్ ఫ్లోర్లో అర్జున్ అనసూయ ఏకాంతంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటూ, వాళ్ళ జీవితంలో ఏ సంతోషాలైతే లేవో వాటిని సంపూర్ణంగా భర్తకి ఇస్తూ, భర్త ప్రేమలో ఆమె జీవితం ఆనందంగా సంతోషంగా గడిచిపోవటం మొదలైందే. కూతురు చేసిన అన్యాయానికి, కూతురు కొట్టిన దెబ్బకి అసలు ప్రతిరోజు ఆ పిల్ల మొహం చూసే అర్జున్ అన్న ఆ పిల్లని తండ్రిగా చేరదీసిన, అనసూయ దగ్గరికి తీసిన, రాజేశ్వరి జగన్నాథ్ దగ్గరికి తీసిన, వసంత సత్యానంద్కి మాత్రం అనూష చేసిన తప్పే గుర్తొచ్చేది కావ్య రూపంలో. కావ్య తమ్ముళ్ళని బాగానే ఆడుకునేది అర్జున్ పిల్లలతో. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో వీళ్ళ జీవితాలు సంతోషంగా గడిచిపోవటం మొదలైన. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జయామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.